హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కషన్ చేస్తున్నాము. సో అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఎగ్జామ్షన్ చాప్టర్కి సంబంధించి ఇంపార్టెంట్ ఏమున్నావు అనేది డిస్కషన్ చేద్దాం. సో అందులో ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్ అంట. సో ఏముంది సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో జస్ట్ సెకండ్ చేంజ్ చేసుకుందాం. సెకండ్ క్వశ్చన్ ఏముంది సెకండ్ క్వశ్చన్లో ఒక మెడికల్ సెంటర్ ఉంది. అండ్ అది ఒక మెడికల్ సెంటర్లో శివ మెడికల్ సెంటర్, అది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట. అండ్ రిజిస్టర్ అయినారు సప్లయర్ ఇన్ ముంబైగా. అండ్ వాళ్ళు కొంతమంది సీనియర్ డాక్టర్ని కన్సల్టెంట్స్ని ఇండిపెండెంట్గా వితౌట్ ఎనీ ఎంటరింగ్, అంటే ఎంప్లాయీ లాగా అగ్రిమెంట్ ఏం లేకుండా వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు, అంటే జాయిన్ చేయించుకున్నారు. అండ్ వాళ్ళ తర్వాత ఈ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, కన్సల్టెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కన్సల్టెన్సీని ప్రొవైడ్ చేస్తారు ఇన్ పేషెంట్స్కి. అండ్ పేషెంట్స్ ఎవరైతే అడ్మిషన్ అయ్యారో హాస్పిటల్లో వాళ్ళకి చెక్ చేస్తారు వితౌట్ దేర్ బీయింగ్ ఎనీ కాంటాక్ట్ విత్ సచ్ పేషెంట్స్. సో ఆ పేషెంట్తో ఎటువంటి కాంటాక్ట్ అనేది ఉండదు. సో హాస్పిటల్లో వచ్చిన పేషెంట్ డైరెక్ట్ హాస్పిటల్కి వస్తారు. హాస్పిటల్ నేమ్ చూసి హాస్పిటల్లోకి వచ్చిన తర్వాత ఈ డాక్టర్స్ చూసుకుంటారు. ఈ డాక్టర్స్ అంతా కన్సల్టెన్సీ వాళ్ళ మాదిరి అనమాట ఆ హాస్పిటల్కి సంబంధించి. అండ్ ఇన్ రిటర్న్ దే ఆర్ పేడ్ కన్సల్టెన్సీ చార్జెస్ బై మెడికల్ సెంటర్. ఏదైతే హాస్పిటల్ ఉందో అది కన్సల్టెన్సీ అమౌంట్ అనేది పే చేస్తుంది ఇక్కడ. హవెవర్ ద మనీ యాక్చువల్లీ చార్జ్డ్ బై, ఏదైతే ఈ మెడికల్ హాస్పిటల్ ఉంది కదా, అది చార్జ్ చేసేది డిఫరెంట్, వీళ్ళకి ఇచ్చేది డిఫరెంట్. ఆ పేషెంట్ దగ్గర నుంచి హై అమౌంట్ని చార్జ్ చేసి వీళ్ళకి కొంత అమౌంట్ని పే చేస్తుంది, రిటర్న్ చేసుకుంటుంది కొంత అమౌంట్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపీస్ కలెక్ట్ చేసినాం. జస్ట్ ఒక 1000 రూపీస్ కలెక్ట్ చేస్తున్నాం అనుకోండి. సో 1000 రూపీస్ కలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, 500 కన్సల్టెన్సీ పే చేస్తుంది, 500 రిటెన్షన్ చేసుకుంటుంది, రిటర్న్. సో వాళ్ళు అడిగేది దీని గురించి సంబంధించి చేస్తుంది. సో రిటర్న్ చేసుకుంటున్న ఈ అమౌంట్ గురించి వాళ్ళు అడుగుతున్నారు, ఏంది పరిస్థితి అని. include charges for providing ancillary services like nursing care, infrastructure facility, paramedical, ఎమర్జెన్సీ సర్వీసెస్, చెకింగ్ టెంపరేచర్, ఫుడ్ బెడ్, అవన్నీ చెక్ చేసుకుంటారు. అండ్ డిపార్ట్మెంట్ అనేది ఏం చెప్తుందా అంటే, ఈ సీనియర్ డాక్టర్ అండ్ కన్సల్టెన్సీ వాళ్ళు ఏవైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో, ఎవరికి హాస్పిటల్కి ప్రొవైడ్ చేస్తున్నారు కదా. అండ్ నో పేషెంట్, నాట్ టు ద పేషెంట్, పేషెంట్లకి కాదు. అండ్ హియర్ దర్ ఈ సర్వీసెస్ ఆర్ నాట్ హెల్త్ కేర్ సర్వీసెస్, వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నది హాస్పిటల్కి, హాస్పిటల్ నుంచి అమౌంట్ తీసుకున్నారు కాబట్టి పేషెంట్కి కాదు, కాబట్టి అది హెల్త్ కేర్ సర్వీస్ కింద తీసుకోము. అండ్ అది సబ్జెక్ట్ టు జిఎస్టీ వస్తుందని చెప్తున్నారు. అండ్ తర్వాత ఇంకోటి ఏమంటే, ఈ రిటెన్షన్ చేస్తుంది కదా, మొత్తం అమౌంట్ డాక్టర్కి ఇవ్వకుండా కొంత పెట్టుకుంటుంది కదా, అది కూడా జిఎస్టీలోకి వస్తుందని చెప్తుంది. ద డిపార్ట్మెంట్ కరెక్టా కాదా అనేది మనం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా చెప్పొచ్చు డైరెక్ట్గా, నో, ద స్టాండ్ టేకెన్ బై ద డిపార్ట్మెంట్ అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. ఎందుకు కాదనేది ఇప్పుడు చెప్దాం. ఫస్ట్ సర్వీసెస్, నార్మల్గా ఎగ్జామ్షన్లో హెల్త్ కేర్ సర్వీసెస్ అనేది ఉంటుంది. హెల్త్ కేర్ సర్వీసెస్ ఎవరైనా ప్రొవైడ్ చేయొచ్చు, అంటే ఒక క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి కానీ, ఆర్ ఒక ఆథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కానీ, ఆర్ పారామెడిక్ కానీ. ఆథరైజ్డ్ అంటే కొన్ని స్పెసిఫై చేసి ఉంటారు, అట్లాంటివి అన్నమాట. పారామెడిక్స్ ఎగ్జామ్టెడ్ అవుతుంది జిఎస్టీ నుంచి, యాజ్ పర్ ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ కింద. ఇక్కడ హెల్త్ కేర్ సర్వీసెస్ అంటే ఎనీ సర్వీస్ ఎట్లన్నా ఉండొచ్చు, అంటే డయాగ్నోసిస్ సెంటర్ పెట్టచ్చు, ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, కేర్ ఫర్ హిల్నెస్ ఇవ్వచ్చు, ఆర్ వాళ్ళ యొక్క ఇంజురీకి సంబంధించి ప్రొవైడ్ చేయొచ్చు. అబ్నార్మాలిటీ, ప్రెగ్నెన్సీ, ఎనీ రికగ్నైజ్డ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ ఇన్ ఇండియా అండ్ ఇంక్లూడ్ సర్వీసెస్ బై వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పేషెంట్స్ టు ఆర్ ఫ్రమ్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్. వాట్ ఎవర్ సర్వీసెస్ ఎవరికి ప్రొవైడ్ చేస్తుండాలి, ఒక పేషెంట్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉంటే, హిల్నెస్ ఉన్న వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంటే. బట్ అందులో ఇంక్లూడ్ కానివి ఏమంటే, డస్ నాట్ ఇంక్లూడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్, తర్వాత కాస్మెటిక్, ప్లాస్టిక్ సర్జరీ, ఇవి ఇంక్లూడ్ కావు. ఎక్సెప్ట్ వేర్ అండర్టేకింగ్ టు రీస్టోర్ ఆర్ రీకన్స్ట్రక్ట్ అనాటమీ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ బాడీ ఎఫెక్టెడ్ డ్యూ టు కాగ్నిజెంటల్ డిఫెక్ట్, డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీస్, ఇంజురీ, థొరామా. ఇవి ఈ ఏవైతే ఉన్నాయో, ఏ ట్రాన్స్ప్లాంట్, కాస్మెటిక్, ప్లాస్టిక్ సర్జరీ, ఇవి తప్ప మిగతా ఏవైనా హెల్త్ ప్రొవైడ్ చేస్తే వస్తుంది. ఇవి కూడా ఒకవేళ ప్రొవైడ్ చేయొచ్చు. ఎప్పుడు ప్రొవైడ్ చేయొచ్చు అంటే, వాళ్ళ ప్రాబ్లం రావడం వల్ల ప్రొవైడ్ చేస్తున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఎవరన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మైకేల్ జాక్సన్ ఉంది, ముక్కు బాగాలేదని సర్జరీ చేయించుకున్నాడు, అది రాదు జిఎస్టీలోకి, అది వస్తుంది హెల్త్ కేర్లోకి రాదు. ఫర్ ఒక ఎవరి ఒక పర్సన్ ఎవరైనా ఉన్నారు. సో సమ్ ఎవడు మూవీ ఉంది కదా, ఎవడి మూవీలో అతను హీరోకి
బస్ యాక్సిడెంట్ అయిపోయి మొత్తం కాలిపోతే అప్పుడు అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. సో అటువంటి అబ్నార్మల్ ఇంజురీ థర్మ వల్ల చేస్తే అట్లాంటివి జిఎస్టీలోకి వస్తవి, అంటే ఎగ్జామ్షన్ లేకి వస్తవి. జిఎస్టీ పే చేయాల్సిన అవసరం రాదు. సో ఎంటైర్ అమౌంట్ చార్జ్డ్ బై హాస్పిటల్ ఫ్రమ్ పేషెంట్స్ ఇంక్లూడింగ్ రిటెన్షన్ అమౌంట్ అండ్ ఫీ ఆర్ పేడ్ మేడ్ టు ద డాక్టర్స్ ఎక్సెట్రా టువర్డ్స్ హెల్త్ కేర్ సర్వీసెస్ అయితే అది మొత్తం ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ. కాబట్టి జిఎస్టీ అనేది అప్లికబుల్ కాదు రిటెన్షన్ మనీకి. అండ్ సర్క్యులర్ ప్రకారంగా క్లియర్ చెప్పింది, ఎవరైతే సీనియర్ డాక్టర్ కన్సల్టెంట్స్ టెక్నీషియన్స్ హైర్ చేసుకుంటారో హాస్పిటల్ వాళ్ళకు ఒక అగ్రిమెంట్ అనేది లేకుంటుంది ఎంప్లాయీగా. ఆల్సో అది కూడా హెల్త్ కేర్ సర్వీస్ లేక వస్తుంది, దాన్ని కూడా మనం ఎగ్జామ్షన్ చేస్తామని క్లియర్గా చెప్పింది. హెల్త్ సర్వీస్ ప్రొవైడెడ్ బై సీనియర్ డాక్టర్ అండ్ కన్సల్టెంట్ హైర్డ్ బై ద మెడికల్ శివ మెడికల్ హెల్త్ కేర్ వాళ్ళంతా ఎగ్జాంపుల్ అవుతుంది. సో వాట్ ఎవర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినారో అవంతా ఎగ్జామ్షన్ లేకి వచ్చేస్తుంది అని క్వశ్చన్. సో నెక్స్ట్ టూ తర్వాత సెవెంత్ క్వశ్చన్ అంట. సో వాట్ ఈస్ దేర్ ఇన్ సెవెంత్ క్వశ్చన్ అనేది చూద్దాం. సెవెంత్, ఓ పెద్దనే ఉంది. ఓకే, ఏమంటున్నావు చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్లీ లేదా బిలో మెన్షన్డ్ ఇండిపెండెంట్ కేసెస్. సో ఇవి ఇండిపెండెంట్ కేసెస్గా తీసుకోవాలంట ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీస్ ప్రొవైడెడ్ బై ఎగ్జెంప్టెడ్ ఆర్ ట్యాక్సబుల్ అండర్ జిఎస్టీ అండ్ జిఎస్టీ లా ప్రొవైడింగ్ వెరీ బ్రీఫింగ్ రీజన్స్. సో చిన్న చిన్న రీజన్స్ కొంచెం కొంచెం చెప్తూ మీరు చెప్పండి చాలు అని అడుగుతున్నారు. ఓకే, ప్రొవైడ్ చేద్దాం. ఫస్ట్ ఏముంది, హిమాలయన్ వండర్స్ కంపెన్సేట్ ఏ రిజిస్టర్డ్ ఎంటిటీ. వాళ్ళు ఎవరు, ఒక రిజిస్టర్డ్ ఎంటిటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నా అంటే జస్ట్ సో ఎవరు అక్కడ రిజిస్టర్డ్ ఎంటిటీ ఉన్నారు అండర్ జిఎస్టీలో హ్యావ్ ఏ ఫిక్స్డ్ ఆఫ్ వేరియస్ టెంట్ ఇన్ షిమ్లా ఫర్ లాడ్జింగ్ పర్పస్. సిమ్లాలో లాడ్జింగ్ పర్పస్ కోసం వాళ్ళు కొన్ని టెంట్లు వేసి పెట్టినారు. అండ్ లాడ్జింగ్ పర్పస్ అనమాట, ఎవరైతే టూరిస్టులు వస్తుంటారో సిమ్లాకి టూరిస్ట్ వాళ్ళు వెళ్తుంటారు కదా వాళ్ళ కోసం. అండ్ ట్రెక్కర్స్ అంటే ఈ కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటుంటారు వాళ్ళు. ద డీటెయిల్స్ ఆఫ్ టెంత్ రెంట్ ఇన్ బై హిమాలయన్ వండర్ క్యాంపెయిన్ డేట్ ఆన్ 8th December ఇన్ ఇది ఫాలో. సో దీని ప్రకారంగా నెంబర్ ఆఫ్ టెంట్స్ రెంటెడ్ ఒక 10, ఒక 15. ఒక 10 ఏమో 600 రెంట్ ఛార్జ్ చేస్తున్నావు, పర్ డేకి ఛార్జ్ చేస్తున్నావు. ఇంకోటేమో 1000 రూపాయలకు ఛార్జ్ చేస్తున్నావు. నెంబర్ ఆఫ్ ఆక్యుపెన్సీ ఎంత ఉండొచ్చు అంటే ఇక్కడ సింగిలే ఉండాలా, ఇక్కడ డబుల్ ఉండొచ్చు. ఇద్దరు ఉండాలన్నప్పుడు వాళ్ళు 1000 ఛార్జ్ చేస్తున్నారు, ఒకరు ఉండాలనుకుంటే 500 ఛార్జ్ చేస్తున్నాను. దీనికి జిఎస్టీ వస్తుందా రాదా అనేది క్వశ్చన్. సో ఇది ట్యాక్సబిలిటీలోకి వచ్చేస్తుంది. ఎందుకు, ఇక్కడ మనకి ఎటువంటి స్పెసిఫిక్ ఎగ్జామ్షన్స్ అనేవి లేవు రిలేటింగ్ టు లాడ్జింగ్ పర్పస్కి. అండ్ వాళ్ళు జిఎస్టీ అనేది పే చేసుకోవాల్సి వస్తుంది. సో ట్యాక్సబుల్ సిన్స్ దేర్ ఈస్ నో స్పెసిఫిక్ ఎగ్జామ్షన్స్ విత్ రెస్పెక్ట్ టు సర్వీసెస్ ప్రొవైడెడ్ బై క్యాంపస్ సైట్ ఫర్ లాడ్జింగ్ పర్పస్. క్యాంపస్ సైట్లో లాజింగ్ పర్పసెస్ ఉన్నప్పుడు ఎటువంటి స్పెసిఫిక్ ఎగ్జామ్షన్ అనేది లేదు. కాబట్టి ఏవైతే హిమాలయన్ వండర్స్ కంపెన్సేట్ చేస్తుందో ఆర్ లైబుల్ టు జిఎస్టీ, వాళ్ళు జిఎస్టీ పే చేయాల్సిందే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఫేబుల్స్ ఇన్ఫోటెక్ ఎల్ఎల్పి ఎల్ఎల్పి లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ ఫర్మ్ హ్యావింగ్ రిజిస్టర్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఇన్ హైదరాబాద్ అండర్ జిఎస్టీ. ఒక ఎల్ఎల్పి ఉంది, రిజిస్టర్డ్ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. ఒక కాంట్రాక్ట్లో ఎంటర్ అయినారు, ఎవరు నీతా సర్వీస్ వాళ్ళతో ఎంటర్ అయినారు. ఏదానికి హెయిర్ కండిషన్స్ ప్రొవైడ్ చేయాలి మినీ వ్యాన్కి ఫర్ 1 year ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ నైట్ షిఫ్ట్. ఎవరైతే నైట్ షిఫ్ట్లో ఫీమేల్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తుంటారు కదా వాళ్ళ కోసం ట్రాన్స్పోర్టేషన్ చేయడం కోసం ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. పిక్డ్ అప్ ఫ్రమ్ డిసిగ్నేటెడ్ స్పాట్స్ ఎవ్రీ డే అట్ 9 PM ఎక్సెప్ట్ వీకెండ్స్ అండ్ డ్రాప్డ్ టు ద ఆఫీసెస్. సో వాళ్ళ ఆఫీసెస్లో చేయాలి. ద సేమ్ ఫీమేల్ ఎంప్లాయీస్ వర్ అగైన్ పిక్డ్ అప్ ఫ్రమ్ ఆఫీస్ అట్ 6:30 AM. ఎంత నైట్ షిఫ్ట్ మంచిగా, అయ్యో దేవుడా, ఎవ్రీ మార్నింగ్ ఎక్సెప్ట్ వీకెండ్స్ అండ్ డ్రాప్డ్ బ్యాక్ అట్ ద సేమ్ స్పాట్ ఫర్ వేర్ దే ఆర్ పిక్డ్ అప్. ఇది ఎగ్జామ్షన్ లేక వస్తుందా అంటే ఎగ్జామ్షన్ లేక ఏమీ రాదు ఇది కూడా. సో దానికి కూడా జిఎస్టీ పే చేయాల్సి వస్తుంది. సో ట్యాక్సబుల్. సో సర్వీస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ప్యాసింజర్ ప్రొవైడెడ్ బై నీతా సర్వీసెస్ ఆర్ లైబుల్ టు జిఎస్టీ సిన్స్ such services are being provided in a contact carriage which is a air condition, which is a air condition ది ఉంది కాబట్టి కాంటాక్ట్ క్యారేజ్లో ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఎగ్జామ్షన్ లేకి రాదు. నెక్స్ట్ థర్డ్ వన్, హమ్తుమ్ సర్వీస్ లిమిటెడ్
ఒక రిజిస్టర్డ్ అండర్ జిఎస్టిలో ప్రొవైడింగ్ క్యాటరింగ్ సర్వీసెస్ టు బలిజన్ అంగన్వాడీ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడింగ్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అమౌంటింగ్ టు 250 ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి. ఇది ఓ, అంగన్వాడీకి సంబంధించి ఏమంటున్నావు, ఒక కంపెనీ ఉంది, రిజిస్టర్ అయింది, క్యాటరింగ్ సర్వీస్ ఇస్తుంది. ఎవరికి? అంగన్వాడీ వాళ్ళకి, అంటే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి. ప్రీ స్కూల్ వాళ్ళకి కానీ, ప్రీ స్కూల్ వాళ్ళకి కానీ, హైయర్ స్కూల్ వాళ్ళకి కానీ ఏమైనా ప్రైవేట్ ప్రొవైడ్ టు ఆర్ బై చేసిన ఎగ్జామ్షన్ కిందకి వస్తుంది కాబట్టి అది ఎగ్జామ్టెడ్ అయిపోతుంది. సో ఎగ్జామ్టెడ్ ఇన్ క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు an education institution providing preschool education are exempted from జిఎస్టీ. సో హమ్ తుమ్ వాళ్ళు లిమిటెడ్ వాళ్ళు జిఎస్టీ పే చేయాల్సిన అవసరం అనేది లేదు. నెక్స్ట్ ఓకే. ఫోర్త్ వన్, 50 ఉమెన్స్ ఫ్రమ్ డిఫరెంట్ సిటీస్ నుంచి డిప్లొమా పర్సూ చేస్తున్నారు మేనేజ్మెంట్ కోర్సులో. వాళ్ళు లీడర్షిప్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అదొక 9 months ప్రోగ్రామ్ ఉంటుంది. అది ఐఐఎం బెంగళూరు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఆఫ్టర్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు ఓ, ఏదైతే పర్సూయింగ్ చేస్తున్నారో డిప్లొమా కోర్సు పార్టిసిపేటెడ్ ఇన్ లీడర్షిప్ ప్రోగ్రామ్ డిజిగ్నేటెడ్ ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ ఫర్ డ్యూరేషన్ 9 months బై ఐఐఎం సర్టిఫికేట్ హ్యాస్ దర్ పార్టిసిపేషన్ యాజ్ అవార్డెడ్ టు ఈచ్ ఆఫ్ దమ్ కేసు. అది ట్యాక్సబిలిటీలోకి వస్తుందా, ఎగ్జామ్టెడ్ అవుతుంది అంటే ఎస్, ఇది కూడా ట్యాక్సబుల్. ఎందుకు? అది షార్ట్ డ్యూరేషన్ అనేది చాలా తక్కువ ఉంది, షార్ట్ డ్యూరేషన్ ఉంది. సో షార్ట్ డ్యూరేషన్ మనకి ఎగ్జామ్షన్ ఇవ్వాలి. సో ట్యాక్సబుల్ సిన్స్ డ్యూరేషన్ షార్ట్ డ్యూరేషన్ ప్రోగ్రామ్ ప్రొవైడెడ్ బై ఐఐఎం ఆర్ నాట్ ఎనీ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ బై లా. సో జిఎస్టీ ఈజ్ పేయబుల్ ఇన్ ద గివెన్ కేసులో జిఎస్టీ పే చేయాల్సిందే. Next up, Mr. Ashoka rented his residential flat to his friend Dr. Kishore, who is not registered under GST, for use as his medical clinic at a monthly rent of 15,000. ఇది యాక్చువల్గా అయితే ట్యాక్సబుల్, ఎందుకంటే అది రెసిడెన్షియల్ బిల్డింగ్ కాదు కాబట్టి. సిన్స్ రెసిడెన్షియల్ బిల్డింగ్ హీస్ రెంటెడ్ ఫర్ యూజ్ అదర్ దెన్ రెసిడెంట్ కాబట్టి జిఎస్టీ ఈస్ పేయబుల్ ఆన్ ద సేమ్. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ సెవెంత్ వన్. నెక్స్ట్ సెవెంత్ తర్వాత ఎయిత్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే చూద్దాం. డిటర్మైన్ జిఎస్టీ పేయబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫాలోయింగ్ ఇండిపెండెంట్ కేసెస్. ఇది కూడా ఇండిపెండెంట్ కేసెస్ అంట. ఓకే, ఏముంది? ఫీ చార్జ్డ్ ఫ్రమ్ ఆఫీసర్ స్టాఫ్ ఫర్ ఇన్ హౌస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ కండక్టెడ్ బై Munigral College providing education as part of curriculum for obtaining a qualification recognized by law. సో వాళ్ళ ఆఫీస్ స్టాఫ్కి వాళ్ళ ఇన్ హౌస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ పెడుతుంది, కాలేజ్ పెడుతుంది ఇది. సో స్టాఫ్ కోసం, వాళ్ళ స్టాఫ్ కోసం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో వాళ్ళకి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు యాజ్ ఏ పార్ట్ ఆఫ్ కరికులం కాబట్టి ఎగ్జామ్టెడ్ కిందకి వచ్చేస్తుంది. సో ఎగ్జామ్టెడ్. సో సర్వీసెస్ ప్రొవైడెడ్ బై అన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళ స్టూడెంట్స్ కానీ, ఫ్యాకల్టీకి కానీ, స్టాఫ్ కానీ ప్రొవైడ్ చేస్తే ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ వైడ్ నోటిఫికేషన్ ప్రకారంగా. అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే డిఫైన్ చేసిన ఒక ఇన్స్టిట్యూషన్ ఉండాలి, అది ప్రొవైడింగ్ సర్వీసెస్ బై వే ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కరికులం ఫర్ అబ్టైనింగ్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ బై ఎనీలా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్. అది కూడా ఎడ్యుకేషన్ ఇన్లోకి వచ్చేస్తుంది. ఏదైతే ఎడ్యుకేషన్ కరికులం క్వాలిఫికేషన్ రికగ్నైజ్ చేసుకుంటామో అదే లా ప్రకారంగా మనకు పైన చెప్పినారు, అదే లా ప్రకారంగానే. సిన్స్ మునిగ్రల్ కాలేజ్ ప్రొవైడ్స్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కరికులం ఫర్ అబ్టైనింగ్ క్వాలిఫికేషన్స్ రికగ్నైజ్డ్ బై ఇండియన్ లా కాబట్టి సర్వీసెస్ ఏవైతే ప్రొవైడ్ చేసిందో బై ఇట్స్ స్టాఫ్ బై వే ఆఫ్ కండక్టింగ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ వుడ్ బి ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. బస్ అనేది బస్ ఫీజ్ కలెక్ట్ చేస్తున్నారు ఫ్రమ్ స్టూడెంట్స్ బై రోజిమేరీ కాలేజెస్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ యాజ్ పార్ట్ ఆఫ్ కరికులం ఫర్ అబ్టైనింగ్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ బై ఇండియన్ లా 2500 పర్ మంత్. ఇక్కడ ఏమంటున్నారు? స్టూడెంట్స్కి ఆ కాలేజీ బస్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసి 2500 పర్ మంత్ కలెక్ట్ చేసుకుంటుంది. అది ఎగ్జామ్టెడ్ వస్తుందా? ఎస్, స్టూడెంట్స్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎగ్జామ్టెడ్ కింద వస్తుంది. సిన్స్ రోజ్మెరీ కాలేజ్ ప్రొవైడ్స్ ఎడ్యుకేషన్ యాజ్ పార్ట్ ఆఫ్ కరికులం కాబట్టి ఫర్ అబ్టైనింగ్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ బై లా కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ప్రొవైడెడ్ బై రోజ్మెరీ కాలేజ్ టు ఇష్యూ స్టూడెంట్స్ అనేది ఎగ్జామ్టెడ్ అయిపోతుంది ఫ్రమ్ జిఎస్టీ నుంచి. నెక్స్ట్ హౌస్ కీపింగ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ by Mrs. Clean Well to Himawat Shah Montessori School, a play school for cleaning its a playground and classroom 2500 per month. సో ఇక్కడ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? మిసెస్ క్లీన్ వాళ్ళు ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నారు? మాంటేశ్వరి స్కూల్ ప్లే స్కూల్కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ హౌస్ కీపింగ్ సర్వీసెస్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఎగ్జామ్షన్ అనేది వస్తుంది. అండ్ ఆ ఎగ్జామ్షన్ అనేది ఎవరెవరికి ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఏమి అనేది చూసుకోవాల్సి వస్తుంది. కొంచెం జాగ్రత్త. ఏమంటే ఫస్ట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు అన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ బై వే ఆఫ్ ఇంటర్ అయ్యే హౌస్ కీపింగ్ సర్వీసెస్ పర్ఫార్మ్డ్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ
GST notification where services are performed in such educational institutions. However, such exemption is available only when the said services are provided to preschool education and high secondary school ఆర్ ఈక్వలెంట్ వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్షన్ వస్తుంది. సో ఫస్ట్ ఏం చెప్తున్నారు, సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన ఎడ్యుకేషన్కి హౌస్ కీపింగ్ సర్వీసెస్ పర్ఫామ్ చేసినది ఎగ్జామ్షన్ వస్తుంది అని చెప్తున్నాము. ఆ హై ఈ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఓన్లీ ప్రీ స్కూల్ అండ్ హై స్కూల్ వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో యా స్కూల్ అయినా చెప్పినది సార్ హిమవర్షి మాంటేశ్వర్ స్కూల్ ప్లే స్కూల్ అన్నారు. కాబట్టి ఇన్ వ్యూ ఆఫ్ ద అబౌట్ డిస్కషన్ ప్రకారం చూసుకుంటే హిమవర్షి మాంటేశ్వరి అనేది ప్లే స్కూల్ కాబట్టి జిఎస్టీ ఎగ్జాంపుల్ ఫ్రమ్ జిఎస్టీ సిన్స్ హౌస్ కీపింగ్ సర్వీసెస్ హ్యాస్ పర్ఫార్మ్డ్ ఇన్ సచ్ ప్లే స్కూల్ ఇట్ సెల్ఫ్. సో వాళ్ళ ప్రకారమే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అది ఎగ్జామ్టెడ్ అయిపోతుంది. ప్లే స్కూల్లో ఫర్ క్లీనింగ్ ఇస్ ప్లే గ్రౌండ్ క్లాస్ రూమ్స్ 2500 per month. నెక్స్ట్ InfoLink supplied tracing alphabets and online educational journal to students of UKG schools in the Montessori 2000. చూడండి అయ్యా, అది మరి మౌంటేషన్ యూకేజీ వాళ్ళకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంట జిఎస్టీ అప్లికబిలిటీలోకి వస్తుంది. ఓన్లీ పెద్దవాళ్ళకైతే ఎగ్జామ్షన్ వస్తుంది. సో సిన్స్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ బై వే ఆఫ్ సప్లై ఆఫ్ ఆన్లైన్ ఎడ్యుకేషనల్ జర్నల్స్ periodicals is exempted from GST wide exemption notification. However, the exemption is available only when the said services are provided to educational institutions providing education as a part of curriculum for obtaining the qualifications. సో పెద్ద కాలేజీలు ఏవైతే కరికులం బేస్డ్ కాలేజీలు ఉంటావో వాటికి మాత్రమే కరికులం బేస్డ్ అంటే లా ప్రకారంగా వాళ్ళు ఒక రికగ్నైజేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. క్వాలిఫికేషన్ అటువంటి కాలేజెస్ ప్రొవైడ్ చేస్తే మాత్రమే ఆన్లైన్ జర్నల్స్ ఎగ్జామ్టెడ్ వస్తుంది. యూకేజీ వాళ్ళకి ఆన్లైన్ అంటే ఏం చేస్తారు వాళ్ళు పెద్దగా ఏం రాదు కాబట్టి నాట్ ఎగ్జామ్టెడ్. సో వాళ్ళు జిఎస్టీ పే చేయాల్సిందే. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 8th one. తర్వాత క్వశ్చన్ నెంబర్ 10th one. వాట్ ఈస్ దేర్ ఇన్ 10th క్వశ్చన్ చూద్దాం. మిస్టర్ నాగార్జున అంట రిజిస్టర్ సప్లయర్ అతను చెన్నైలో has received the following amount in respect of activities undertaken by him during the month of September. ఓకే, ఏవో నాగార్జున అనే ఒక పర్సన్ రిజిస్టర్డ్ పర్సన్ ఉన్నాడు, అతను కొన్ని అమౌంట్స్ రిసీవ్ చేసుకున్నాడంట. ఓకే, were required to calculate gross GST payable of Mr. Nagarjun for the month of September, assuming that the rate of GST wherever applicable is 18, except GTA service where applicable 5%. నార్మల్గా 18% అంట, అది ట్రాన్స్పోర్టేషన్ జీటీఏ వస్తే 5%. నెక్స్ట్ ఫస్ట్ది అమౌంట్ చార్జెడ్ ఫర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు రికగ్నైజ్డ్ స్పోర్ట్స్ బాడీ హ్యాజ్ ఏ సెలెక్టర్. ఇది గుర్తుపెట్టుకోవాలి నేషనల్ టీమ్కి సంబంధించి. సో సెలెక్టర్ అనేది మామూలుగా రికగ్నైజ్ స్పోర్ట్స్ బాడీకి కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఎగ్జామ్షన్ వస్తుంది. కొన్ని సర్వీసెస్లో సెలెక్టర్ లేదు కాబట్టి ఇది ట్యాక్సబుల్ అయిపోతుంది. అండ్ చెన్నైలో ఉన్నాం మనం, జిఎస్టీ 18%. డైరెక్ట్గా జిఎస్టీని వేసేసుకోవచ్చు, లేదా జిఎస్టీ అని పెట్టి 18% వేసేయండి. జిఎస్టీ సపరేట్ ఏం చెప్పలేదు కాబట్టి. సో 18% ఇంటూ 18%. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ యాజ్ అన్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇతనేమో ఇండివిజువల్ పర్సన్, కరెక్టేనా? ఎస్, ఇండివిజువల్ పర్సన్ ఇన్సూరెన్స్ కంపెనీకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి అమౌంట్ వస్తే ఎగ్జామ్టెడ్, నో జిఎస్టీ. నెక్స్ట్ అమౌంట్ చార్జ్డ్ యాజ్ బిజినెస్ కరస్పాండెంట్ ఫర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు అర్బన్ బ్రాంచ్. సారీ, అర్బన్ బ్రాంచ్ ప్రొవైడ్ చేస్తే రాదు, రూరల్ బ్రాంచ్కి ప్రొవైడ్ చేస్తే ఎగ్జామ్షన్ వస్తుంది. ఇది ట్యాక్సబుల్. దీనిపైన కూడా 18% వేసేయండి. సర్వీసెస్ టు ఫారిన్ డిప్లొమాటిక్ మిషన్ లొకేటెడ్ ఇన్ ఇండియా. ఫారిన్ డిప్లొమాటిక్ మిషన్ మనకి ప్రొవైడ్ చేసి అమౌంట్ తీసుకుంటే ఎగ్జామ్టెడ్, మనం దానికి ప్రొవైడ్ చేసి దాని దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటే ఇది ట్యాక్సబుల్. 18%, 8,000 into 18%. నెక్స్ట్ ఫనీరల్ సర్వీసెస్ అంటే చనిపోయిన తర్వాత ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కాబట్టి నో జిఎస్టీ. నెక్స్ట్
He received the service from an unregistered goods transport agency for his business activity and paid freight of 45,000. సో 45,000 ఏదైతే ఇది పే చేసినా సర్వీస్ రిసీవ్ చేసుకునేది జీటీఏకి సంబంధించినది కదా, ఆర్సిఎం అనేది అప్లికబిలిటీలోకి వస్తుంది. మనం రివర్స్ ఛార్జ్ మెకానిజంలో మనమే పే చేయాలి. అది క్వశ్చన్కి సంబంధించి. సో ఫస్ట్ ఏం చెప్పాలి ఇక్కడ, సప్లైస్ కంప్యూటేషన్ ఆఫ్ జిఎస్టీ గ్రాస్ జిఎస్టీ లైబిలిటీ అని చెప్పి సప్లైస్ ఆఫ్ విచ్ లైబుల్ టు పే జిఎస్టీ ఫార్ ఫస్ట్ ఎఫ్సిఎంకి సంబంధించి చెప్తాము, తర్వాత ఆర్సిఎంకి సంబంధించి చెప్తాము. ఆర్సిఎంకి సంబంధించి ఒకటి ఉంది కాబట్టి అమౌంట్ చార్జెడ్ రికగ్నైజ్ స్పోర్ట్స్ బాడీ హ్యాజ్ ఎ సెలెక్టర్ని మనకి ఎగ్జామ్షన్లో తీసేయలేదు కాబట్టి అది ట్యాక్సబుల్ లేక్ వస్తుంది. తర్వాత ఇన్సూరెన్స్ కమిషన్ ఏజెంట్, ఏదైతే ఇన్సూరెన్స్ ఏజెంట్గా వర్క్ చేసినామో అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి తీసుకునే కమిషన్ అనేది ఎగ్జాంపుల్ కిందకు వస్తుంది. తర్వాత అమౌంట్ చార్జ్డ్ యాజ్ బిజినెస్ కరెస్పాండెంట్గా, రూరల్కి అయితే ఎగ్జామ్షన్ వస్తుంది, అర్బన్ కాబట్టి ఎగ్జామ్షన్ రాదు. సర్వీసెస్ మనం ఫారెన్ డిప్లొమాటిక్ మిషన్కి ప్రొవైడ్ చేస్తే ట్యాక్సబుల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎగ్జాంప్టెడ్, అండ్ సర్వీసెస్ రెండోడు ఫ్రమ్ జీటీఏ అది ఆర్సీఎం అప్లికబిలిటీ అవుతుంది, ఆర్సీఎం అప్లికబుల్. సో సిన్స్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ ఐజీఎస్టీ అనేది పే చేస్తామని సింపుల్గా చెప్పినాము. బట్ ఇప్పుడు నోట్స్ అనేది కంపల్సరీ రాయాలి, ఎందుకు బ్రీఫ్గా చెప్పమన్నారు కాబట్టి. ఫస్ట్, సర్వీసెస్ ప్రొవైడెడ్ టు రికగ్నైజ్ స్పోర్ట్స్ బాడీ బై అన్ ఇండివిజువల్ ఓన్లీ యాజ్ ఏ ప్లేయర్గా కానీ, ఇవి నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి మెయిన్గా. ఒక ప్లేయర్గా కానీ, ఒక రిఫరీగా కానీ, ఒక అంపైర్గా కానీ, ఒక కోచ్గా కానీ, ఒక టీం మెంబర్గా కానీ, టీం మేనేజర్గా కానీ. సో ఈ 5 సర్వీసెస్ అయితేనే, ఈ 5 సర్వీసెస్ అయితే తప్ప మిగతా సర్వీసెస్ ఏమన్నా ప్రొవైడ్ చేయ రికగ్నైజ్ స్పోర్ట్స్ బాడీకి ఎగ్జెంప్షన్ రాదు. ఓన్లీ ఈ 5 మాత్రమే ఎగ్జెంప్షన్ కిందికి వస్తవి. సో సిపిటి రాయలసీమ యూనివర్సిటీ. నెక్స్ట్, కమిషన్ ఫర్ ప్రొవైడింగ్ ఇన్సూరెన్స్ ఏజెంట్. ఏజెంట్ సర్వీసెస్ ఈజ్ లైబుల్ టు జిఎస్టీ, బట్ హవెవర్ ట్యాక్స్ అనేది రిసిపియంట్ ఆఫ్ సర్వీస్ ఎవరైతే ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుందో వాళ్ళు పే చేస్తారు. సో మనం పే చేయాల్సిన అవసరం అనేది లేదు. నెక్స్ట్, సర్వీసెస్ ఫర్ బిజినెస్ కరస్పాండెంట్ టు బ్యాంకింగ్ కంపెనీ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ రూరల్ ఏరియా బ్రాంచ్ అయింటే ఎగ్జామ్షన్ వస్తుండే. ఇక్కడ రూరల్ ఏరియా బ్రాంచ్ అని చెప్పలేదు కాబట్టి ట్యాక్సబుల్ లేక వస్తుంది. వాళ్ళ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఫారిన్ డిప్లొమాటిక్ మిషన్ బై అది ప్రొవైడ్ చేసిందంటే ఎగ్జామ్షన్ వస్తుంది, మనం దానికి ప్రొవైడ్ చేస్తే ట్యాక్సబుల్ అవుతుంది. వన్ ఇయర్ సర్వీసెస్ వచ్చేసి షెడ్యూల్ 3లో పెట్టినాం కాబట్టి నాట్ ఏ సప్లై అండ్ దట్స్ అవుట్ ఆఫ్ సైడ్ ఎంబిట్ ఆఫ్ జిఎస్టీ. నెక్స్ట్, జిఎస్టీ అండ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై జీటీఐ, ఇది బాగా ఇంపార్టెంట్ ఉంది. ఇంటర్ ఏరియా రిజిస్టర్డ్ పర్సన్ పేయబుల్ బై రిసిపియంట్ ఆఫ్ సర్వీస్, దట్ ఈస్ రిజిస్టర్డ్ పర్సన్ అండ్ ఆర్సిఎం లో పే చేయాలి. ఎక్సెప్ట్ ఎప్పుడు పే చేయకూడదు అంటే రిజిస్ జీటీఏ వాడు రిజిస్టర్ అయ్యి అండ్ ఎక్సైజ్ ద ఆప్షన్ ఇట్ సెల్ఫ్ పే ట్యాక్స్ అని వాడు ఎక్సైజ్ చేసుకున్నప్పుడు అవసరం లేదు. ఇక్కడ మన కేసులో క్లియర్గా చెప్పినారు జీటీఏ వాడు అన్రిజిస్టర్ అని. సో ఇట్ కుడ్ నాట్ హ్యావ్ ఎక్సైజ్ ద ఆప్షన్ టు పే ట్యాక్స్, కాబట్టి మనమే 5% పే చేయాలి, కాబట్టి మనం 5% పే చేస్తున్నాము. ప్లీజ్ 10th క్వశ్చన్. నెక్స్ట్ 15th క్వశ్చన్. సో సారీ, ఏం కావాలన్నా 15th క్వశ్చన్లో, you are required to calculate net GST payable by for the month of September. There is no opening balance of ITC. సో ఐటీసీ సంబంధించి ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఏం లేదంట. మనం ఇప్పుడు కనుక్కోవాలి ఎంత అమౌంట్ పే చేయాలి అనేది క్వశ్చన్. ఓకే, ట్రాన్సాక్షన్ చూద్దాం ఇప్పుడు. రేట్ ఆఫ్ జిఎస్టీ వచ్చేసి జిఎస్టీ 9% ఈచ్ ఆఫ్ ఆల్ అవుట్వర్డ్ సప్లైస్ మేడ్ బై పేతాల్ పి. అనే తోడు రిజిస్ట్రేషన్ అప్లై చేసుకున్నాడు ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్ ఉత్తరప్రదేశ్కి. ఈ స్టార్ట్ ఓవర్ వచ్చేసి ప్రీజింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో 19,90,000 అంటే 20 lakhs బిలో ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ తీసుకోలే అనుకుంటా మేబీ. ఆల్రెడీ రిజిస్టర్ అన్నాడు కాబట్టి ప్రాబ్లం లేదు. హీ హాజ్ రిసీవ్ ద ఫాలోయింగ్ అమౌంట్ ఆఫ్ ద అకౌంట్ వి యాక్టివిటీస్ అండర్టేకన్ బై హిమ్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. సో సెప్టెంబర్లో ఈ సర్వీసెస్ తీసుకున్నాము, యాక్టివిటీస్ అండర్టేకన్ బై హిమ్. సో అతనికి వచ్చినాయి అమౌంట్ రిసీవ్ చేసుకున్నాము, ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేసి అమౌంట్ తీసుకున్నాము కాబట్టి ఎగ్జామ్షన్ వస్తే ఎగ్జామ్షన్ ఇవ్వండి, లేదంటే ట్యాక్స్ వేసి ట్యాక్స్ కలెక్ట్ చేయండి అని చెప్పడం. ఫస్ట్ ఫన్ ఇయర్ సర్వీసెస్ ఇందాకనే చెప్తున్నాం, ఫన్ ఇయర్ సర్వీసెస్ షెడ్యూల్ 3లో కవర్ అయ్యి అవుట్ ఆఫ్ ఆంబిట్ ఆఫ్ జిఎస్టీ కాబట్టి ఎగ్జామ్షన్.
నెక్స్ట్ సర్వీస్ ఆఫ్ వేర్ హౌసింగ్ ఆఫ్ జాగ్రీ. సో యాక్చువల్గా జాగ్రీ అయితే ట్యాక్సబుల్ లేక వస్తుంది. షుగర్ కేన్ అయితే ట్యాక్సబుల్ లేక రాకుండా అగ్రికల్చర్ ప్రోడక్ట్ అది అవుతుంది కాబట్టి. సో సర్వీస్ ఆఫ్ వేర్ హౌసింగ్ ఆఫ్ జాగ్రీ అనేది ట్యాక్సబిలిటీ. సో 50,000 పైన సిజిఎస్టీ హెచ్జిఎస్టీ వేయండి. సమ్ పర్సంటేజ్ ఇచ్చినా కదా ఆ పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్? 9. కాబట్టి ఇక్కడ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ అనుకుంటా 9. 9%. ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ బస్సెస్ గివెన్ ఆన్ హైర్ టు మున్సిపల్ కార్పొరేషన్. సో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చినాము. ఇవేంటివి? ఎలక్ట్రికల్లీ వెహికల్స్. సో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇచ్చినారు కాబట్టి సమ్ ఎగ్జామ్షన్ సంబంధించి ఒకటి ఉంది. సో దానికి ప్రొవైడ్ చేసేయచ్చు. నెక్స్ట్ సార్ వాళ్ళ తర్వాత ఎవరికి ఇచ్చినాము మనం ఇక్కడ? లోకల్ అథారిటీ వాళ్ళకి ఇచ్చినాము. అండ్ ఆ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చినప్పుడు అది ఇంకా ఏం రాలేదు. బస్ కాబట్టి ఎగ్జామ్షన్ కిందకి వచ్చేస్తుంది ఇది. సో దీని మీద ట్యాక్స్ రాదు. నెక్స్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ టు రికగ్నైజ్ స్పోర్ట్స్ బాడీ యాజ్ ఎ కామెంటర్. ఇందాకనే చెప్పినాము కొన్ని సర్వీసెస్ మాత్రమే ఎగ్జామ్టెడ్ అయినవి. దానిలో కామెంటర్ లేడు కాబట్టి ట్యాక్సబిలిటీలోకి వచ్చేస్తుంది. సో ఇది ట్యాక్సబుల్ 9%. 9%. కమిషన్ రిసీవ్డ్ యాజ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎగ్జామ్టెడ్. ఆల్రెడీ ఇందాకనే చూసినాము. కమిషన్ రిసీవ్డ్ యాజ్ ఏ బిజినెస్ ఫెసిలిటేటర్ ఫర్ సర్వీసెస్ ప్రొవైడ్ టు అర్బన్ బ్రాంచ్. అర్బన్ బ్రాంచ్ వాళ్ళకి ప్రొవైడ్ చేసినప్పుడు బిజినెస్ ఫెసిలిటేటర్గా అర్బన్ బ్రాంచ్ వాళ్ళకి విత్ రెస్పెక్ట్ టు సేవింగ్ బ్యాంక్ అకౌంట్. ఇందాక ఉన్నది 8th క్వశ్చన్ కదా. బిజినెస్ 15,000 అర్బన్ బ్రాంచ్ ఆఫ్ నేషనలైజ్డ్ బ్యాంక్. కమిషన్ రిసీవ్డ్ హ్యాస్ ఏ బిజినెస్ పర్పస్ సర్వీస్ ప్రొవైడెడ్ టు అర్బన్ బ్రాంచ్ విత్ రెస్పెక్ట్ టు సేవింగ్ బ్యాంక్ అకౌంట్. సో 15,000. కమిషన్ కమిషన్ ఏదైతే రిసీవ్ చేసుకున్నామో ఎవరు బిజినెస్ ఫెసిలిటేటర్గా రూరల్ బ్రాంచ్ కాదు కాదు అర్బన్ బ్రాంచ్ కాబట్టి ఇది ట్యాక్సబిలిటీలోకి వచ్చేస్తుంది. సో ఇది ట్యాక్సబుల్. నెక్స్ట్ సెక్యూరిటీ సర్వీసెస్ సప్లై ఆఫ్ సెక్యూరిటీ పర్సన్ ప్రొవైడ్ టు దామోదర్ ఇంజనీరింగ్ రిజిస్టర్ అండర్ జిఎస్టీ ఫర్ సెక్యూరిటీ ఆఫ్ కాలేజ్ ప్రెమిసెస్. సెక్యూరిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినారు. ఎవరు ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తున్నది? ఇండివిజువల్ పర్సనే. ఓకే. ఇండివిజువల్ పర్సన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరు ప్రొవైడ్ చేస్తున్నాము? కంపెనీ కాబట్టి ఫర్ కాలేజీ ఆల్ ఆర్ ఇంజనీరింగ్ కోర్సెస్ రన్ బై డిఈసి ఆర్ రికగ్నైజ్డ్ బై లా. ఓకే. ఎగ్జామ్టెడ్ అయిపోతుంది ఇది. సో ఎగ్జామ్టెడ్. నెక్స్ట్ ఫర్దర్ హీ హ్యాస్ రిసీవ్ ద ఫాలోయింగ్ సర్వీసెస్ ఫ్రమ్ ద మంత్లీ ఐటీసీకి సంబంధించి వాళ్ళు చెప్తున్నారు. ఏది ఫస్ట్ అది? ఫ్రైట్ పే టు అన్రిజిస్టర్డ్ జీటీఏ. ఇందాక మనం చూసాం అన్రిజిస్టర్డ్ జీఎస్టీఏ మనమే ఆర్టీఎం పే చేసుకోవాల్సి వస్తుంది. సో 1 lakh ఆర్టీఎం పే చేసుకోవాల్సి వస్తుంది జీటీఏకి. నెక్స్ట్ లీగల్ అడ్వైసెస్ రిసీవ్డ్ ఫ్రమ్ మిస్టర్ ఖన్నన్ అసోసియేట్స్ ఏ పార్ట్నర్షిప్ ఫ్రమ్ సీకింగ్ అడ్వైస్ ఇన్ రిలేషన్ టు ట్యాక్స్ డిస్ప్యూట్స్. మనము ఇప్పుడు తీసుకున్నామంటే ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ ఏంది పొజిషన్ అనేది చూసుకోవాలి. అది అప్పుడు నేను కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో నేను తీసుకున్నా అంటే ప్రీవియస్ ఈ టర్న్ ఓవర్ ఇన్ ద ప్రీసీడింగ్ ఫైనాన్షియల్ ఇది ఎందుకు పనికొస్తుందో ఇప్పుడు అర్థమైందా. సో బిలో 20 lakhs థ్రెషోల్డ్ లిమిట్స్కి లేదు కాబట్టి ఇది ట్యాక్సబిలిటీలోకి రాదు. ఇట్ ఈస్ నాట్ ట్యాక్సబుల్. దట్ ఈస్ ద క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. సో ఫన్ ఇయర్ సర్వీసెస్ ఎగ్జాంపుల్ సర్వీసెస్ బై వే ఆఫ్ వేర్ ఆఫ్ జాగ్రీ ట్యాక్సబుల్ అయిపోతుంది. హైర్ ఎలక్ట్రికల్ వెహికల్ ఆపరేటెడ్ బస్సెస్ టు మున్సిపాలిటీ ఎగ్జాంపుల్ వస్తుంది. రికగ్నైజ్ స్పోర్ట్స్ బాడీ యాజ్ కామెంటర్ అది ట్యాక్సబుల్ లేకు వచ్చేస్తుంది.
కమిషన్ రిసీవ్డ్ యాజ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆర్సిఎం అప్లికబుల్ అవుతుంది. కమిషన్ రిసీవ్డ్ హ్యాస్ బిజినెస్ ఫెసిలిటేటర్ ఫర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ద అర్బన్ బ్రాంచ్ ఆఫ్ నేషనలైజ్డ్ బ్యాంక్ విత్ రెస్పెక్ట్ టు సేవింగ్ బ్యాంక్ అకౌంట్. యాక్చువల్లీ ఇది ట్యాక్సబుల్ రావాలి. ఇక్కడ ఎగ్జామ్షన్ ఎందుకు పెట్టినారో చూద్దాము. సెక్యూరిటీ సర్వీసెస్ సప్లై ఆఫ్ సెక్యూరిటీ పర్సనల్ ప్రొవైడెడ్ టు డిఈసి ఫర్ సెక్యూరిటీ ఆఫ్ ద కాలేజ్ ప్రెమిసెస్ ఇది కూడా ఎగ్జాంపుల్ టైప్ వస్తుంది. నెక్స్ట్ సర్వీసెస్ ఫ్రమ్ జీటీఏ ట్యాక్సబుల్ ఆర్సిఎం అప్లికబుల్. లీగల్ సర్వీసెస్ రాదు. సో ట్యాక్స్ లయబిలిటీ పేయబుల్ ఎంత వచ్చింది. ఫస్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బీయింగ్ కవర్డ్ ఇన్ ఎంట్రీ 4 షెడ్యూల్ 3లో వస్తుంది కాబట్టి నాట్ సప్లై. నెక్స్ట్ ఎగ్జామ్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సర్వీస్ బై వే ఆఫ్ కోర్ స్టోరేజ్. జాగ్రీ అనేది విత్డ్రాన్ చేసినారు కాబట్టి అది ట్యాక్సబుల్ లేక వస్తుంది. అది మనం కరెక్ట్ చెప్పినాము. తర్వాత బై సర్వీసెస్ బై వే ఆఫ్ గివింగ్ హైర్ టు లోకల్ అథారిటీ ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ వెహికల్ మీన్ టు క్యారీ మోర్ దెన్ 12 ప్యాసింజర్స్ అనేది ఎగ్జామ్షన్ అయిపోతుంది. సో బస్సెస్ ఆఫ్ ఈఓయు electrically operated vehicles mean to carry more than 12 passengers. మినిమం మోర్ దెన్ 12 ప్యాసింజర్ ని క్యారీ చేస్తా అని తీసుకుంటూ సర్వీసెస్ ఏదైతే ఇచ్చినామో అది ఎగ్జాంపుల్ కింద తీసేసుకున్నాము. నెక్స్ట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు రికగ్నైజ్ స్పోర్ట్స్ బాడీ యాజ్ ఇండివిజువల్ ప్లేయర్. ఎవరెవరు వస్తారు, కోచ్గా కానీ ప్లేయర్గా కానీ తర్వాత టీమ్ మేనేజర్గా కానీ రిఫరీగా కానీ అంపైర్గా కానీ ఉంటే ఎగ్జామ్షన్ వస్తుంది. దానిలో ఈ కామెంటర్ కానీ సెలెక్టర్ కానీ వాళ్ళు ఎవరు లేరు. సో స్పోర్ట్స్ బాడీ ఆర్గనైజింగ్ రికగ్నైజ్ స్పోర్ట్స్ బాడీ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ ఎగ్జామ్షన్ నోటిఫికేషన్. సర్వీస్ ప్రొవైడర్ హ్యాస్ కామెంటర్ లైబిలిటీ మనం లైబుల్ వేసాం. నెక్స్ట్ త్రూ కమిషన్ ఫర్ ప్రొవైడింగ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ సర్వీసెస్ టు ఎనీ పర్సన్ క్యారింగ్ ఆన్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఇది లైబుల్ టు జిఎస్టీ. ఎట్లా హార్సిఎం అనేది అప్లికబుల్ అయ్యి ఇన్సూరెన్స్ కంపెనీ అనేది పే చేసుకుంటుంది. నెక్స్ట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఏ బిజినెస్ ఫెసిలిటేటర్ టు బ్యాంకింగ్ కంపెనీ విత్ రెస్పెక్ట్ టు అకౌంట్స్ ఇన్ ఇట్స్ రూరల్ ఏరియా బ్రాంచ్ అయితే ఎగ్జామ్టెడ్ అవుతుంది ఫర్ జిఎస్టీ వైడ్ నోటిఫికేషన్. ద సర్వీసెస్ ప్రొవైడెడ్ బై హిమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అర్బన్ బ్రాంచ్ అనేది ట్యాక్సబుల్ అవుతుంది. హౌఎవర్ tax payable therein is to be paid by the recipient of service banking company under reverse charge in terms of reverse charge notification. So Petilal will not be liable to pay GST on commission received. సో అది ట్యాక్సబుల్. ఇది అర్బన్ బ్రాంచ్ కి ప్రొవైడ్ చేసినది బిజినెస్ ఫెసిలిటేటర్ కి ప్రొవైడ్ చేసినది. జస్ట్ సెకండ్ పెతిలాల్ ప్రొవైడ్ చేసినాం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే యాక్చువల్ ఇక్కడ బిజినెస్ కరస్పాండెంట్ కాదు, అతను బిజినెస్ ఫెసిలిటేటర్. వావ్, రెండు బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి బిజినెస్ కరస్పాండెంట్, బిజినెస్ ఫెసిలిటేటరా. బిజినెస్ ఫెసిలిటేటర్ అయితే ఆర్సిఎంలోకి వచ్చేసి బ్యాంక్ పే చేసుకుంటుంది. బిజినెస్ కరస్పాండెంట్ అంటే ఎఫ్సిఎంలో మళ్ళీ వీడియో పే చేయాల్సి వస్తుంది అర్బన్ బ్రాంచ్కి వేసినప్పుడు. బాగా గుర్తుపెట్టుకోండి, బిజినెస్ కరస్పాండెంట్ ఇచ్చిన బిజినెస్ ఫెసిలిటేటర్ ఇచ్చిన. సో ఇక్కడ మనకి ఇచ్చినది బిజినెస్ ఫెసిలిటేటర్ కాబట్టి మనం పే చేయము, బ్యాంక్ అనేది పే చేసుకుంటుంది. సో అందుకు ఇక్కడ మనం తీసేసినాం ఇక్కడ. ఓకేనా. ఇందాక 8th క్వశ్చన్లో కూడా నేను చెప్పిన అక్కడ వచ్చేసి మనమే పే చేసాము ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో. ఎందుకు ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో పే చేయాల్సి వస్తుంది, ఇక్కడ ఇచ్చేది బిజినెస్ ఫెసిలిటేటర్ కాబట్టి ఆర్సిఎం లెక్క కలిసిపోతుంది. అక్కడనే మనకి ఇందాక ఇచ్చినది బిజినెస్ కరస్పాండెంట్. 8th క్వశ్చన్ అయితే మనం ఇందాక చూసినది 11th క్వశ్చన్ అనుకుంటా. జస్ట్ సెకండ్ మీకు మళ్ళీ చూపిస్తా అది ఎందుకు ట్యాక్సబుల్ చేసినాము, ఇది ఎందుకు ట్యాక్సబుల్ వేయలే అనేది. అయితే ఎస్ 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 బిజినెస్ కరస్పాండెంట్ ఇంపార్టెంట్ పాయింట్. బిజినెస్ కరస్పాండెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బిజినెస్ ఫెసిలిటేటర్. బిజినెస్ కరస్పాండెంట్ బిసి. సో ఎఫ్సిఎంలో మనం పే చేసినాము. బిజినెస్ ఫెసిలిటేటర్ బిఎఫ్ ఆర్సిఎంలో పే చేసుకుంటారు. కంపెనీనే ఇన్ బ్యాంక్ కంపెనీనే పే చేస్తుంది. గుర్తు. ఓకే, ఇక్కడ బిజినెస్ ఫెసిలిటేటర్ ఇచ్చినారు కాబట్టి తీసేసినాము. నెక్స్ట్ అండ్ బిజినెస్ కరస్పాండెంట్గా చైన్ అయింది అక్క.
నెక్స్ట్ సర్వీసెస్ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవి సెక్యూరిటీ సర్వీసెస్ పర్ఫామ్ చేసినా అనుకోండి, ఇన్ సచ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఎగ్జెంప్టెడ్ అయిపోతుంది. ఓన్లీ ఆ ఇన్స్టిట్యూషన్ అనేది ప్రీ స్కూలు ఎడ్యుకేషన్ అప్ టు సెకండరీ స్కూల్ అయితే ఎగ్జామ్షన్ వస్తుంది. అండ్ అక్కడ సెక్యూరిటీ సర్వీసెస్కి వాళ్ళకి మాత్రమే పడతారు. ట్యాక్స్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రొవైడ్ బై ఎనీ పర్సన్ అదర్ దెన్ బాడీ కార్పొరేట్ అయి ఉండాలి టు రిజిస్టర్ పర్సన్కి ఈజ్ ఏ పేయబుల్ బై ద రిసిపియంట్ ఆఫ్ సర్వీస్ అండర్ రివర్స్ చార్జ్ మెకానిజం. సో మనోడు నాట్ లైబుల్ టు జిఎస్టీ ఇన్ ద గివెన్ కేస్లో. నెక్స్ట్ ఎయిత్ పాయింట్ జీటీఏకి సంబంధించి. జీటీఏకి సంబంధించి ఏం చెప్పొచ్చు, మనమే ఆర్సీఎంలో పే చేసుకోవాలి కదా. సో ఆర్సీఎంలో మనమే పే చేసుకుంటామని చెప్తాము. లైబుల్ టు పే జిఎస్టీ అండర్ ఆర్సీఎం అంటే, బట్ ఏమంటే రేట్ అనేది 5% తీసుకోవాలి. నెక్స్ట్ ఫర్ ద ఇన్పుట్ సర్వీసెస్ ఆర్ బీయింగ్ ఎక్స్క్లూజివ్ యూజ్డ్ ఫర్ ఎఫెక్టింగ్ నాన్ taxable సప్లైస్ ఫైనల్ సర్వీసెస్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఆఫ్ జిఎస్టీ పేడ్ ఆన్ ద సేమ్ విల్ నాట్ బి అవైలబుల్. నెక్స్ట్ పార్ట్నర్షిప్ ఫామ్, ఇది ఇంపార్టెంట్. లీగల్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై పార్ట్నర్షిప్ ఫామ్ కానీ అడ్వకేట్ వాళ్ళు కానీ ప్రొవైడ్ చేస్తే ఎవరికి, బిజినెస్ ఎంటిటీకి. అంటే బిజినెస్ ఎంటిటీ అంటే అగ్రిగేట్ టర్న్ ఓవర్, అతని యొక్క టర్న్ ఓవర్ అనేది ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఉంటే అండర్ సిజిఎస్టీ ప్రకారంగా. ఇప్పుడు వస్తుంది మనకి ఎలిజిబిలిటీ ఎగ్జామ్షన్ రిజిస్ట్రేషన్లో థ్రెషోల్డ్ లిమిట్ అనేది 20 lakhs ఎక్సీడ్ కాకుంటే, ఆ ట్రేడింగ్లోనే ఉంటే 40 lakhs ఎక్సీడ్ కాకుండా ఉంటే, అట్లాంటి కేసెస్లో అప్లికబుల్ థ్రెషోల్డ్ లిమిట్ అనేది చూసుకుంటే. సో బేసిక్ ఆల్ బీయింగ్ సప్లయర్ సర్వీస్ కాబట్టి ఇన్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ లీగల్ సర్వీసెస్ అనేది ఎగ్జామ్ట్ అయిపోతుంది. నెక్స్ట్ యాజ్ పర్ సెక్షన్ 49(4) ఆఫ్ సిజిఎస్టీ అమౌంట్ అవైలబుల్ ఇన్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెజర్ యూజ్ చేయొచ్చు టువార్డ్స్ అవుట్పుట్ ట్యాక్స్కి. బట్ ఈ ఆర్టీఎం ఏదో దాన్ని అవుట్పుట్ ట్యాక్స్ పే చేయడానికి యూజ్ చేయడానికి లేదు. దేర్ ఫోర్ ట్యాక్స్ పేయబుల్ అండర్ ఆర్టీఎం కెనాట్ బి సెట్ ఆఫ్ అగైన్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అండ్ విల్ హ్యావ్ పేడ్ ఇన్ క్యాష్లోనే పే చేయాలి ఆర్టీఎంకి సంబంధించిన లయబిలిటీని. అండ్ సిన్స్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ గివెన్ హియర్ అండర్ ఆర్ ఇంట్రాస్టెడ్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఆర్ పేయబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 9(1). దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 15. తర్వాత 16th క్వశ్చన్ అంట. పరీక్షిత్ ఎవరు, పరీక్షిత్ లిమిటెడ్ కంపెనీ. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ముందన్న. కంపెనీ అంటే బాడీ కార్పొరేట్ engaged in providing a banquet of service is registered under GST law. It furnishes the following information for the month of March in relation to various services provided by. సో కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేసింది కంపెనీ బాడీ కార్పొరేట్. ఎవరెవరు ప్రొవైడ్ చేసింది, ఎంత అమౌంట్ వచ్చింది అనేది చూసుకుందాం. ఫస్ట్ పీరియడ్స్ ఫ్రమ్ ప్రాస్పెక్టివ్ ఎంప్లాయర్స్ ఫర్ క్యాంపస్ ఇంటర్వ్యూ ఇన్ ఇట్ కాలేజీ. సో ఆ కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూస్ పెట్టడం వల్ల కంపెనీస్ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ నుంచి అమౌంట్ వచ్చింది. అది ట్యాక్సబుల్ ఎగ్జామ్టెడా, ట్యాక్సబుల్. ఇది 5,000, 5,00,000, 2,000, 20,000 అనేది ట్యాక్సబుల్. జిఎస్టీ అనేది వేయాలి. ఉమ్, ఇది ట్యాక్సబుల్ 18% సర్వీస్ కాబట్టి 18% ఉంటుంది మ్యాక్సిమం 18%. నెక్స్ట్ 5 buses ఈచ్ విత్ సిట్టింగ్ కెపాసిటీ 40. సో 40% సిట్టింగ్ కెపాసిటీ అంటే మోర్ దెన్ 12 మెంబర్స్ కెపాసిటీ ఉన్న బస్సులను తీసుకున్నాం కాబట్టి నో జిఎస్టీ, ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ. నెక్స్ట్ రిసిప్ట్ ఆఫ్ శని, ఏ కమర్షియల్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడింగ్ కోచింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కామర్స్. ఏ సర్టిఫికేట్ వాజ్ అవార్డెడ్ టు ఈచ్ ట్రైనీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ట్రైనింగ్. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇస్తామంట. ఇది ఓ, ఇది లైక్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఇది ట్యాక్సబుల్. ఇది 1,82,000 taxable. Next, interest received on fixed deposit of company with ధన్వర్ష బ్యాంక్లో డిపాజిట్లు ఉన్నాయంట, అది ఇంట్రెస్ట్ వచ్చినాయంట, ఎగ్జెంప్టెడ్. రిసిప్ట్ ఫర్ రన్నింగ్ బోర్డ్ స్కూల్, ఒక స్కూల్ని రన్ చేస్తుంది, ఇంక్లూడింగ్ రిసిప్ట్ ఫర్ ప్రొవైడింగ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ సర్వీసెస్ 18,20,000. ఇది కూడా ఎగ్జామ్షన్ కిందకి వెళ్ళిపోతుంది. ఎందుకు, ప్రీ స్కూల్ అనేది ఎగ్జామ్షన్ కాబట్టి. నెక్స్ట్ రిసిప్ట్ ఆఫ్ శిక్షిత్ సముదాయి అండ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఐటీఐ అఫిలియేటెడ్ టు నేషనల్ కౌన్సిల్ వోషనల్ టెక్నాలజీ ట్రైనింగ్ ఎన్సివిటి కోర్సెస్ రన్ బై ద ఐటీఐ ఆర్ డిజిగ్నేటెడ్ ట్రేడర్స్ ఫర్ 2,60,000 ఎగ్జామ్టెడ్. నెక్స్ట్
Receipt of Pratibha Institute, an institute registered with the Directorate General of Employment and Training DGET తో రిజిస్టర్ అయింది. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ రన్నింగ్ మోడల్ స్కిల్ వాళ్ళతో ఎన్సివిటితో కూడా ఉంది. సో ఇది కూడా ఎగ్జామ్టెడ్. నెక్స్ట్, ప్రొఫెషనల్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ఫారిన్ డిప్లొమాటిక్ మిషన్ లొకేటెడ్ ఇన్ ఇండియా. ప్రొవైడెడ్ బై ఫారిన్ డిప్లొమాటిక్ వాళ్ళు ప్రొవైడ్ చేసి మన దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటే ఎగ్జామ్షన్ వస్తుంది. మనం వాళ్ళకి ప్రొవైడ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటే ఇది ట్యాక్సబుల్ డేకి వచ్చేస్తుంది. సో చూద్దాం, ఆన్సర్లు చూద్దాం. ఫ్రమ్ ప్రాస్పెక్టివ్ ఎంప్లాయర్ ఫర్ క్యాంపస్ ఇంటర్వ్యూ, అది కాలేజీలో ప్రొవైడ్ చేసినది ట్యాక్సబుల్ లేక వస్తుంది, ఎందుకంటే స్పెసిఫికల్గా ఎగ్జామ్షన్ అనేది ఏమీ లేదు కాబట్టి. నెక్స్ట్, 5 బస్సెస్ ఈచ్ సీటింగ్ కెపాసిటీ అనేది 40 ప్యాసింజర్స్ ఉన్నాయి కాబట్టి సర్వీసెస్ మోర్ దెన్ 12 ప్యాసింజర్స్ ఉన్నది కాబట్టి ఎగ్జామ్టెడ్. నెక్స్ట్, షామ్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ నుంచి తీసుకునేది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ టు స్టూడెంట్స్ ఫ్యాకల్టీ స్టాఫ్ అయితే ఎగ్జామ్టెడ్ అయిపోతుంది. ఇక్కడ హవెవర్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాదు కాబట్టి ట్యాక్సబుల్ వేసేసినాము. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్ ఆఫ్ ద కంపెనీ విత్ ధన్వర్ష బ్యాంక్ extending to deposit loans advances so far as a consideration is represented by way of interest or discount ఉంటాయి, అవి exempted. నెక్స్ట్, receipt from boarding school including receipt from residential reading services. సో సర్వీసెస్ బై అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళ యొక్క స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ స్టాఫ్ కానీ ఎగ్జామ్టెడ్ అయిపోతాయి. బోర్డింగ్ స్కూల్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్స్ అప్ టు హయ్యర్ ఈక్వలెంట్ వాళ్ళకైతే, అండ్ ప్రొవైడ్స్ ఏమైనా కాంపోజిట్ సప్లై ప్రొవైడ్ చేస్తే ప్రిన్సిపల్ సప్లై అనేది ఎగ్జామ్టెడ్ కాబట్టి రెసిడెంట్ అండ్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నది కూడా ఎగ్జామ్టెడ్. నెక్స్ట్, రిసిప్ట్ ఆఫ్ శిక్షిత్ సముదాయ్, ఏది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నది టు ఇట్స్ స్టూడెంట్స్ ఎగ్జామ్టెడ్. ఎడ్యుకేషనల్ రన్నింగ్ అప్రూవ్డ్ వొకేషనల్ ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి. ప్రతిభా ఇన్స్టిట్యూట్ మోడ్యులర్ ఎంప్లాయబుల్ స్కిల్ సర్వీసెస్, ఇది కూడా అప్రూవ్డ్ కాబట్టి ఎగ్జామ్టెడ్. నెక్స్ట్, ఫారిన్ డిప్లొమాటిక్ మిషన్ ఏదైతే చేస్తుందో అది ఆ, మనం ప్రొవైడ్ చేస్తే రాదు, వాళ్ళు ప్రొవైడ్ చేస్తే వస్తుంది. హలో 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 ఓకే ఓకే యార్, సారీ. సో ఒక ఎగ్జామ్షన్ చాప్టర్కి సంబంధించి 16th అయిపోయింది. తర్వాత 25th క్వశ్చన్ అంట. సో 25th క్వశ్చన్ ఏమన్నా చూద్దాం. 25th అంటే ఎస్. సో మిస్టర్ దేవ్ అనే ఒక రిజిస్టర్డ్ పర్సన్ ఉన్నాడు, రెగ్యులర్ ట్యాక్స్ పేయర్ అండర్ జిఎస్టీ ఇన్ ముంబై మహారాష్ట్ర. సిన్స్ జూలై 17 నుంచి పే చేస్తున్నాడు, అంటే ప్రీవియస్ ఇయర్లో అతను జిఎస్టీ రిజిస్టర్డ్ పర్సన్. ఈ టర్న్ ఓవర్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్లో 2 crores ఉంది. అమ్మో, పెద్ద బిజినెస్ 2 crores ఉందంటే ఓకే. అండ్ ఈ ప్రొవైడ్ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్, సో కొంత ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఏందా ఇన్ఫర్మేషన్ అంటే సప్లైస్ అవుట్వర్డ్ సప్లైస్ ని ప్రొవైడ్ చేసినాడు మంత్ ఏప్రిల్కి సంబంధించి. ఫస్ట్ మనం ఏం కావాలో చూద్దాం. ఫ్రమ్ ద అబో ఇన్ఫర్మేషన్ కంప్లీట్ టోటల్ జిఎస్టీ లైబిలిటీ ఆఫ్ మిస్టర్ దేవ్ ఆన్ విచ్ ట్యాక్స్ టు బి పేడ్ మిస్టర్ దేవ్ ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 2023కి. సో ఎంత పే చేయాలి ఎంత లేదనేది మనం చెప్పాలి అనేది వాళ్ళ యొక్క క్వశ్చన్. ఓకే, ఫస్ట్ ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేసినారు, ఏమేమి డబ్బులు వచ్చినాయి, ఏమేమి ఎగ్జామ్షన్ ఇద్దాం అనేది చెక్ చేస్తే క్లియర్. ఫస్ట్, సర్వీసెస్ బై వే ఆఫ్ స్టోరేజ్ ఆఫ్ వేర్ హౌసింగ్ ఆఫ్ రా వెజిటేబుల్ ఫైబర్స్ సచ్ యాజ్ కాటన్ ఫ్లెక్స్, జూట్. ఫైబర్ అనేది నాట్ ఎగ్జామ్టెడ్ కాబట్టి ట్యాక్సబుల్, ఇది ట్యాక్స్ వేసేద్దాం. నెక్స్ట్, సప్లై ఆఫ్ ఆన్లైన్ మ్యాథమెటిక్స్ జర్నల్ టు ఎ మోడల్ సిబిఎస్ఈ స్కూల్ ఫర్ సెకండరీ స్టూడెంట్స్. ఇది స్కూల్ వాళ్ళకి ఎగ్జామ్షన్ అనేది లేదు ఆన్లైన్ అనేది కాబట్టి ఇది కూడా ట్యాక్సబుల్. మేడ్ ఏ కాంపోజిట్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు మిసెస్ మహారాష్ట్ర
State Development Corporation, government entity by way of activity in relation to functions entrusted to Panchayat under 243 G. And value of supply of food constituted 23%. సో మున్సిపాలిటీ వాళ్ళకి సర్వీస్ ఏదో ప్రొవైడ్ చేసినారు దాంట్లో 23% గవర్నమెంట్ లోకల్ మున్సిపాలిటీ వాళ్ళు పెట్టుకున్నారు. ట్యాక్సబుల్ ఎగ్జాంపుల్ అంటే ఒకవేళ వాళ్ళు 75% అట్లా పెట్టుకుంటే గవర్నమెంట్ దాని కింద తీసుకొని ఎగ్జామ్షన్ ఇస్తుంటుంది. ఇది ట్యాక్సబుల్. నెక్స్ట్, సిట్టింగ్ ఫీ రిసీవ్డ్ ఫర్ అటెండింగ్ ఏ కమిటీ మీటింగ్ హ్యాజ్ ఏ ఇండిపెండెంట్ డైరెక్టర్. సో సిట్టింగ్ ఫీ ఏదైతే రిసీవ్ చేసుకున్నామో డైరెక్టర్గా అది అప్లికబిలిటీ పేయబుల్లే, బట్ మనం కాదు, ఆర్సిఎం అనేది అప్లికబుల్ అయి కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇన్సూరెన్స్ కమిషన్ రిసీవ్డ్ యాజ్ అన్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫ్రమ్ XYZ కంపెనీ. ఇది కూడా ఆర్సిఎంకి సంబంధించినది, మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు, కంపెనీ పే చేస్తుంది. సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర ఫర్ కండక్టింగ్ ఫిట్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఇట్స్ ఎంప్లాయీస్. సో గవర్నమెంట్, మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలనుకున్నారు. 71% ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయింది స్టేట్ గవర్నమెంట్. ఒకవేళ 75% కానీ వాళ్ళు ఇంకర్ అయ్యి ఉంటే అది గవర్నమెంట్ దాని కింద తీసుకుంటుంది, ఎగ్జాంపుల్ లేదు, ట్యాక్సబుల్ లేదు కూడా. సో ట్యాక్సబుల్. హానరోరియం రిసీవ్డ్ బై మిస్టర్ దేవ్ టు అపియర్ యాజ్ ఏ గెస్ట్ యాంకర్ ఆన్ టీవీ ఛానల్. టీవీ ఛానల్లో గెస్ట్ యాంకర్ వచ్చినాడు, ట్యాక్సబుల్. అమౌంట్ రిసీవ్డ్ ఫర్ సర్వీసెస్ రిసీవ్డ్ టు రికగ్నైజ్ స్పోర్ట్స్ బాడీ అదే కామెంటర్. కామెంటర్ అనేది మనకి ఎక్సెప్షన్లో లేదు కాబట్టి ఇది ట్యాక్సబుల్ లెస్. సో స్టోరేజ్, warehousing of raw material fiber service by way of storage, warehousing of raw vegetables fiber ఆర్ నాట్ ఎగ్జాంప్టెడ్ కాబట్టి ట్యాక్సబుల్ వేసేస్తాము. నెక్స్ట్, ఆన్లైన్ జర్నల్స్ అనేది నాట్ ఎగ్జాంప్టెడ్. ఎందుకు? సిన్స్ సచ్ సర్వీసెస్ ఆర్ ఎగ్జాంప్టెడ్ ఓన్లీ వెన్ దే ఆర్ ప్రొవైడెడ్ టు అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సార్. ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరై ఉండాలి? యాజ్ ఏ పార్ట్ ఆఫ్ కరికులం ఫర్ అప్టైనింగ్ రికగ్నైజ్డ్ క్వాలిఫికేషన్ ప్రొవైడ్ చేస్తుంటే ద అప్పుడే ఎగ్జామ్షన్ వస్తుంది. మన ప్రీ స్కూల్, పోస్ట్ స్కూళ్ళకు వాళ్ళకి అంత ఆన్లైన్ అవసరం లేదు, జనరల్ చదివేంత మైండ్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్షన్ లేదు, ట్యాక్సబిలిటీ వేసేసినాము. ఈ కాంపోజిట్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి 1,40,000. అది కూడా ఎగ్జాంపుల్ లేదు. ఎందుకు? ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కాంపోజిట్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బై వే ఆఫ్ అన్ యాక్టివిటీ రిలేషన్ టు ఫంక్షన్ ఇంట్రెస్టెడ్ పంచాయతీ అండర్ ఆర్టికల్ 246 కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ అవైలబుల్ when such supply to made to government entity. And sitting fee for attending meeting has a independent actor. ఇది taxable but RC సారీ ఆర్సిఎం అనేది అప్లికబిలిటీ లేక అయిపోద్ది. నెక్స్ట్, ఇన్సూరెన్స్ కమిషన్ ఇది కూడా ఆర్సిఎం అప్లికబుల్ అవుతుంది. సర్వీసెస్ ప్రొవైడెడ్ టు స్టేట్ గవర్నమెంట్ ఫర్ ఫిట్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నాట్ ఎగ్జాంప్టెడ్. ఎందుకు? సిన్స్ సర్వీస్ ప్రొవైడెడ్ టు ద స్టేట్ గవర్నమెంట్ అండర్ ఎనీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆర్ ఎగ్జాంప్టెడ్ ఓన్లీ వెన్ 75% or more to total expenditure for the same is borne by the state government అయితే ఎగ్జామ్షన్ వస్తుండే. మనోడు 71% కాబట్టి ట్యాక్సబిలిటీ. ఆనరోరియం రిసీవ్ చేసుకున్నారు లైబుల్ టు జిఎస్టీ సిన్స్ ఇట్ ఈస్ నాట్ స్పెసిఫికలీ ఎగ్జామ్షన్ అనేది ఏం రాదు కాబట్టి డిక్లేర్డ్ హ్యాస్ నైదర్ ఏ సప్లై ఆఫ్ ఫుడ్స్ నార్ సప్లై ఆఫ్ సర్వీసెస్ అండర్ షెడ్యూల్ 3 ఆఫ్ ద సిజిఎస్టీ. నెక్స్ట్, సర్వీసెస్ ప్రొవైడెడ్ టు రికగ్నైజ్ స్పోర్ట్స్ బాడీ హ్యాజ్ ఏ కామెంటర్. కామెంటర్ అనేది ఎగ్జామ్షన్ లేక లేదు కాబట్టి ట్యాక్సబుల్ లేక వచ్చేస్తుంది. అది క్వశ్చన్ నెంబర్ 25. దీంతో ఎగ్జామ్షన్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్, టైమ్ ఆఫ్ సప్లై. సో టైమ్ ఆఫ్ సప్లైలో ఏ క్వశ్చన్? ఫోర్త్ క్వశ్చన్. ఓకే, టైమ్ ఆఫ్ సప్లైలో ఫోర్త్ క్వశ్చన్. ఏమంటున్నారు? ట్రస్ట్ ఇండస్ట్రీస్ ఒక కంపెనీ ఉంది. ఓకే, ఎంటర్ అయింది ఒక కాంట్రాక్ట్లో ఎవరికి? విఎస్టీ లిమిటెడ్కి సప్లై చేస్తానేది గ్యాస్ బై ఏ పైప్ లైన్, గ్యాస్ చేస్తారంట టు విఎస్టీ లిమిటెడ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year. అంటే మోర్ దెన్ 3 months ఉంది కాబట్టి ఇది కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీస్ కిందకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ పాయింట్ చూసుకుంటే. నెక్స్ట్, విఎస్టీ లిమిటెడ్ షెల్ మేక్ మంత్లీ పేమెంట్. మనకి పేమెంట్ టర్మ్స్ అనేది తెలుసు, షెల్ బి మేడ్ బై 7th day ఆఫ్ నెక్స్ట్ మంత్. ప్రతిసారి 7th ముందరలు పే చేసేసుకుంటారు. ఓకే, 7th పే చేస్తారు, పేమెంట్ అనేది తెలుసు. సో అసర్టైనబుల్. ఎవ్రీ క్వార్టర్ ట్రస్ట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
shall issue a statement on account showing the quantity value of good dispatched payment received and payment due. అది ఎవ్రీ క్వార్టర్కి ఇష్యూ చేస్తుంది ఇన్వాయిస్ అనేది స్టేట్మెంట్ అనేది. ద డిఫరెన్షియల్ అమౌంట్ ఇఫ్ ఎనీ హ్యాస్ మెన్షన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అకౌంట్ షెల్ బి పేడ్ బై డిఎస్టి. ఇప్పుడు డిఫరెన్షియల్ అమౌంట్ ఏమైనా ఉంటే పే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ పేమెంట్ ఎప్పుడు జరగాలి? 7th. పేమెంట్ జరగాలి. ఓకే, 7th పేమెంట్ జరుగుతుంది. ఇప్పుడు టైమ్ ఆఫ్ సప్లై ఏమి వేరియస్ ఈవెంట్కి సంబంధించి అని చెప్తున్నాను. August 5th, September 5th, August 6th. ఏం జరిగింది? పేమెంట్ ఆఫ్ 2 lakhs మేడ్ ఇన్ ఈచ్ మంత్ ఫర్ ద క్వార్టర్ ఆఫ్ జూలై సెప్టెంబర్. క్వార్టర్లీ పేమెంట్ అన్నాడు అక్కడ. పేమెంట్ ఫర్ మంత్ షిల్ బి పేడ్ 7th day ఆఫ్ నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ 7th పే చేస్తామంట. సో దీనిది 7th వచ్చింటుంది, దీనిది 7th వచ్చింటుంది, దీనిది 7th వచ్చింటుంది పేమెంట్. 2 lakhs మేడ్ ఇన్ ఈచ్ మంత్ ఫర్ ద క్వార్టర్ జూలై సెప్టెంబర్. ఓకే, అప్పుడు మనకి టైమ్ ఆఫ్ సప్లై ఏమవుతుంది అనేది 5th, August 5th, September 5th చేసేసాము. అండ్ October 7th, అక్టోబర్లో మళ్ళీ ఏదో జరిగింది ఇక్కడ October 3rd. సో ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తున్నా కదా క్వార్టర్లీకి సంబంధించి ఎవ్రీ క్వార్టర్. సో ఆగస్ట్ సెప్టెంబర్ సారీ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ దానికి సంబంధించి స్టేట్మెంట్ వస్తుంది. అక్టోబర్కి సంబంధించిలో స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ ఫర్ ద క్వార్టర్ జూలై సెప్టెంబర్కి ఇష్యూ చేసినారు బై ద సప్లయర్ షోయింగ్ 2,56,000 హ్యాస్ అన్పేడ్. 2,56,000 అన్పేడ్ ఉందంట. ఓకే, ఎప్పుడు ఇచ్చినారు దీని స్టేట్మెంటు? 3rd ఇచ్చినారు. పేమెంట్ ఏమో 7th చేస్తారు. అంటే అక్టోబర్ మంత్లో ఒకటి 3rd ముందుకు వెళ్ళిపోయింది ఇన్వాయిస్. సో టైమ్ ఆఫ్ సప్లై 5th, 5th, 3rd వచ్చేస్తుంది. అండ్ బ్యాలెన్స్ 17,000 7th వాటికి సంబంధించి 17th బ్యాలెన్స్ పేమెంట్ ఆఫ్ 56,000 రిసీవ్డ్ బై సప్లయర్ ఫర్ ద క్వార్టర్ జూలై సెప్టెంబర్ సంబంధించి October 3డ్కే వెళ్ళిపోతుంది. ఆడ మొత్తం స్టేట్మెంట్ అనేది ఇష్యూ చేసేసినారు కాబట్టి మొత్తం దానికి సంబంధించి చూసుకున్నప్పుడు ఈవెన్తో 56,000 తర్వాత వచ్చినప్పటికి 2,56,000కి అక్కడనే ప్రొవైడ్ చేసేస్తా ఆన్ ఆర్ బిఫోర్ అక్టోబర్కి సంబంధించి. సో యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారంగా ఒక రిజిస్టర్ పర్సన్ ఇక్కడ అతను కాంపోజిట్ సప్లయర్ కాదు. అప్పుడు ఏవైతే సప్లై చేస్తున్నాడో స్పెసిఫైడ్ యాక్షనబుల్ క్లెయిమ్స్ కాకుండా మిగతా సప్లైస్ అన్నిటికీ హ్యాస్ టు పే జిఎస్టీ ఆన్ ద అవుట్వర్డ్ సప్లై ఆఫ్ గూడ్స్ అట్ ద టైమ్ ఆఫ్ సప్లై. సో సప్లై జరిగినప్పుడు అతను పే చేయాలి. నౌ సప్లైకి సంబంధించి డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ లాస్ట్ డేట్ ఆన్ విచ్ ఇన్వాయిస్ owed to have been issued టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 31 ప్రకారంగా ఏ ఎప్పుడు ఇష్యూ చేయాలనే దాని గురించి మాట్లాడుతుంటే డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ కానీ ఆర్ లాస్ట్ డే ఆన్ విచ్ ఇన్వాయిస్ owed to have been issued ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 31 ప్రకారంగా చూసుకుంటే మామూలుగా ఇది కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీస్ కాబట్టి అక్కడ సక్సెసివ్ స్టేట్మెంట్స్ ఆ సక్సెస్ఫుల్ పేమెంట్స్ అనేది ఇన్వాల్వ్ అయితే ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేసింటే బిఫోర్ ఆర్ అట్ ద టైమ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ సచ్ స్టేట్మెంట్ ఈజ్ ఇష్యూడ్ ఆర్ యాజ్ ద కేస్ మే బి ఈచ్ సచ్ పేమెంట్ ఈజ్ రిసీవ్డ్. అంటే పేమెంటా ఇన్వాయిస్ ఇష్యూ చేసినదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, ఇన్వాయిస్ షుడ్ బి ఇష్యూడ్ 2 lakhs ఫర్ ఈచ్ ఆన్ ఆర్ బిఫోర్ August 5th, September 5th ఫస్ట్ టూ దానికి సంబంధించి మంత్లీ పేమెంట్ 2 lakhs అనేది ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నాము. దానికి ఇన్వాయిస్ అనేది ఇంకా ఇష్యూ చేయాలి. ఫర్దర్ ఇన్వాయిస్ షుడ్ ఆల్సో ఇష్యూడ్ ఫర్ డిఫరెన్షియల్ పేమెంట్ 2,56,000. ఇప్పుడు ఇష్యూ చేసినాడు దీనికి అక్టోబర్లో ఇష్యూ చేసినాడు ఆన్ ఆర్ బిఫోర్ ద 3rdకి. సో ఆ స్టేట్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ డేటే ఆ డేట్కి అవుతుంది 2,56,000కి 3rd అవుతుంది. మిగతా వాటికన్నిటికీ ఆన్ ఆర్ బిఫోర్ ద ఆగస్ట్. అండ్ సో ఆ డేట్లకి ఇన్వాయిస్ వచ్చింది అనుకుంటే August 5th, September 5th, October 3rd విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై ఫర్ ద పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. సో విల్ బి August 5th, September 5th రెస్పెక్టివ్లీ ఫర్ గూడ్స్ వాల్యూడ్ అట్ 2 lakhs ఈచ్
అండ్ అక్టోబర్లో థర్డ్కి ఫర్ గూడ్స్ వాల్యూడ్ ఎట్ 2,56,000 డిఫరెన్షియల్ అమౌంట్ అనేది అక్కడ వేసేసాం కాబట్టి దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ ఫోర్త్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్త్ వన్. నెక్స్ట్, రేణుదత్ ఎంటర్ ఇంటూ ఏ కాంటాక్ట్ విత్ XYZ లిమిటెడ్ ఆన్ ఎప్పుడు సెకండ్ జూలై 2021కి ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ బిల్డింగ్. సో ఇది కూడా ఒక 2 years ఉంది కాబట్టి ఇది కూడా కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీసే. ఇట్ విల్ బి యూజ్ కమర్షియల్ పర్పస్ ఫర్ ఎక్స్పోర్ట్ కన్సిడరేషన్ వచ్చేసి ఇక్కడ 150 lakhs. యాజ్ పర్ టర్మ్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ రేణు దత్తై లిమిటెడ్ ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ పేమెంట్ డిఫరెన్షియల్ స్టేజెస్లో. అంటే మనకి పేమెంట్ టర్మ్స్ అనేది మనకి తెలుస్తుంది, అసర్టైనబుల్ చేయగలుగుతున్నాము. 50%, 75, 100%. దానికంటే ముందు ఇన్వాయిస్ ఇష్యూ చేసిన నేను అనేది చెక్ చేసుకుంటే చాలు. ఓకే. ఇనీషియల్ బుకింగ్ 50% కంప్లీషన్, 75%, 100%. ఓకే. డేట్ ఆఫ్ వేరియస్ స్టేజెస్. ఇనీషియల్ బుకింగ్లో ఏమైంది? 2/7/2021 డేట్ ఆఫ్ వేరియస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినది 2/7/2021. దానికి సంబంధించి ఇన్వాయిస్ ఎప్పుడు ఇష్యూ చేసినాడు? 2/7/2021కి. పేమెంట్ ఇప్పుడు చేసినాడు 2/7/2021కి. టైమ్ ఆఫ్ సప్లై ఏమవుతుంది? 2/7/2021 విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై వెళ్ళిపోతుంది. అందుకు డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ కానీ ఆ డేట్ ఆఫ్ పేమెంట్ కానీ దట్ ఈస్ టైమ్ ఆఫ్ సప్లై అవుతుంది. సో ఇన్వాయిస్ ఇచ్చి చేసినాం విత్ ఇన్ టైమే, పేమెంట్ జరిగింది కాబట్టి ఇది ఎర్లియర్ అనుకున్న 2/7 వచ్చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి కంప్లీషన్ ఎప్పుడు? 15/3/2022. అంటే ఇన్వాయిస్ ఎప్పుడు ఇష్యూ చేయాలి? దీనికంటే ఆ ఆ రోజు కానీ ఇష్యూ చేయాలి, దానికంటే ముందర ఇష్యూ చేయాలి. ఇష్యూ చేసినామా 22/3/2022 అంటే విత్ ఇన్ టైంలో ఇష్యూ చేయలే కాబట్టి నేను దీన్ని కన్సిడర్ చేయను. అంటే ఇది డేట్ ఆఫ్ కంప్లీషన్ అనుకుంటే డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకోవాలా. ఇదే ఎర్లియర్ కాబట్టి టైమ్ ఆఫ్ సప్లై వచ్చేసి 15/3 అవుతుంది. నెక్స్ట్ 75% కంప్లీషన్ బిల్డింగ్ 26కి నాకు అయిపోయింది. అంటే 26కి ముందర నాకు ఇన్వాయిస్ జరిగిందా లేదు కాబట్టి నేను దీన్ని కన్సిడర్ చేయను. కాబట్టి విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ ఇది ఆర్ ఇదే ఉంది కాబట్టి 26ని చేయాలి. నెక్స్ట్ 100% కంప్లీషన్ 39 ఆన్ ఆర్ బిఫోర్ ఇన్వాయిస్ చేయాలి. ఇష్యూ చేసినామా? ఎస్, ఇష్యూ చేసినాం కాబట్టి ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ నేను కన్సిడర్ చేయాలి. సో 29 ఇది నాకు టైమ్ ఆఫ్ సప్లై అవుతుంది. దట్ ఈస్ ద కేస్. సో యాజ్ పర్ సెక్షన్ 13 ప్రకారంగా ఇన్ కేస్ ఆఫ్ టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీస్ ఉన్నప్పుడు ఎర్లియర్ ఆఫ్ ద డేట్ అరైవ్డ్ బై మెథడ్ ఏ అండ్ పి. ఫస్ట్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ రెండు చెక్ చేసుకోండి. టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ పేమెంట్ కవర్డ్ సప్లై సర్వీసెస్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఎప్పుడు ఇన్వాయిస్ని డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ని విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ ఇన్వాయిస్ కానీ విత్ ఇన్ టైంలో ప్రిస్క్రైబ్ టైంలో ఇష్యూ చేసి ఉంటే, లేకుంటే ఇష్యూ చేయకుంటే డేట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ ఆర్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్గా కన్సిడర్ చేసుకోండి. సో సిన్స్ ఇన్ ద ప్రజెంట్ కేసులో ఇది కంటిన్యూస్ సర్వీస్ కాబట్టి ఆర్ ప్రొవైడెడ్ అండర్ కాంట్రాక్ట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ ఎక్సీడింగ్ 3 months అనేది ఉంది కాబట్టి విత్ ఏ పీరియాడిక్ పేమెంట్ ఆబ్లిగేషన్ ఉంది. అంటే ఇక్కడ మనకి పేమెంట్ ఆబ్లిగేషన్ తెలుసు కాబట్టి సర్వీస్ వుడ్ ఫాల్ అండర్ విత్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ కంటిన్యూస్ ఆఫ్ సర్వీస్. నెక్స్ట్ యాజ్ పర్ సెక్షన్ 31 ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీస్కి ఇన్వాయిస్ అనేది ఎప్పుడు ఇష్యూ చేయాలి? ఎయిదర్ ఈ ఆన్ ఆర్ బిఫోర్ చెక్ చేసుకోవాలి పేమెంట్కి ముందర, ఆర్ బిఫోర్ ఆర్ అట్ ద టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీస్ రిసీవ్ ద పేమెంట్. ఇఫ్ ద డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఈస్ నాట్ నోన్ తెలిస్తే ముందరనే చేసుకోండి ఇన్వాయిస్ని, తెలియకపోతే సర్వీస్కి సంబంధించి డిపెండ్ కాండి. ఆన్ ఆర్ బిఫోర్ ద డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ మైల్స్టోన్ ఈవెంట్ వెన్ పేమెంట్ హీస్ లింక్డ్ టు కంప్లీషన్ ఉన్నప్పుడు. సో మనకి పేమెంట్ లింక్డ్ కంప్లీషన్ ఉంది కాబట్టి దీనికంటే కంప్లీషన్ ముందర సర్వీసెస్ ఫస్ట్ది
27 అని చెప్పినాము. సో సిన్స్ ఇన్వాయిస్ ఇష్యూడ్ విత్ ఇన్ ప్రిస్క్రైబ్ టైమ్ లిమిట్ ఎల్డిఆర్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఆ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈస్ ఎల్డిఆర్ హవర్ ఇష్యూయన్స్ 27/21 అండ్ డేట్ ఆఫ్ రిసీట్ 27 సేమ్ కాబట్టి టైమ్ ఆఫ్ సప్లై 27/21 అండ్ 50% కేసులో నాట్ రిసీవ్డ్ ఇష్యూ చేయలేదు బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ కాబట్టి ఇప్పుడు ఇన్వాయిస్ ఇష్యూ చేయలేదు కాబట్టి ఇన్వాయిస్ నేను కన్సిడర్ చేయను డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ సర్వీస్ ఆర్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈస్ ఎల్డిఆర్ కన్సిడర్ చేసుకుంటా. అండ్ ఇక్కడ ఉన్న ఇన్వాయిస్ని ఇష్యూ చేయలేదు కాబట్టి డేట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ ఆ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్ తీసుకొని దాన్ని టైమ్ ఆఫ్ సప్లైగా కన్సిడర్ చేసుకుంటాం. అని ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేసినాం కాబట్టి డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఆ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్ తీసుకొని దాని ప్రకారం నేను ప్రొవైడ్ చేస్తా. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 5th వన్ అంట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9th వన్. సో వాట్ ఈస్ దేర్ ఇన్ 9th క్వశ్చన్ అనేది చూద్దాం. మ్మ్. ఏమంటున్నా 9th క్వశ్చన్ మిజర్ కేఎల్ఎం ఓ పబ్లిషింగ్ అండ్ ప్రింటింగ్ హౌస్ రిజిస్టర్డ్ ఇన్ మహారాష్ట్ర. ఇక్కడ మహారాష్ట్రలో రిజిస్టర్ అయ్యి ఉంది. ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ సప్లై ఆఫ్ బుక్స్ లెటర్ కార్డ్స్ ఎన్వలప్ గైడ్స్ రిఫరెన్స్ బుక్స్ సప్లై చేస్తుంటారంట ఇది. ఓకే. ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఈస్ ప్రొవైడెడ్ బై ద కంపెనీ. డేట్ ఆఫ్ ఎంటరింగ్ ఇంటూ ప్రింటింగ్ కాంటాక్ట్. సో ఒక కాంటాక్ట్లో ఎంటర్ అయింది బుక్స్కి ఎన్వలప్స్కి సంబంధించి. ఓకే. ఇక్కడ బుక్స్కి ఎన్వలప్కి సపరేట్ సపరేట్ ప్రొవైడ్ చేసినారు. అంటే బుక్స్ మనం సేల్ చేస్తే ఏమవుతుంది, ఎన్వలప్స్ మనం సేల్ చేస్తే ఏమవుతుంది, అది గూడ్సా సర్వీస్ అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. గూడ్స్ అయితే టైమ్ ఆఫ్ సప్లై డిఫరెంట్ వస్తుంది, సర్వీస్ అయితే టైమ్ ఆఫ్ సప్లైకి సపరేట్ వస్తుంది. ఓకే. డేట్ ఆఫ్ ఎంటరింగ్ ఇంటూ ప్రింటింగ్ కాంటాక్ట్, డేట్ ఆఫ్ రిసిట్ ఆఫ్ అడ్వాన్స్, అడ్వాన్స్ని కూడా నేను కన్సిడర్ చేయాల్సి వస్తుంది ఇక్కడ సర్వీస్ కేసు అయితే. డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ప్రింటింగ్ 10/5, డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్, డేట్ ఆఫ్ రినిమూవల్ ఆఫ్ బుక్స్ లెటర్ హెడ్స్ బయ్యర్ బ్యాలెన్స్ పేమెంట్ చేసినాడు. సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రింటింగ్ బుక్స్ కంటెంట్ వాజ్ సప్లైడ్ బై ద ఆథర్. బుక్స్ని కంటెంట్ ఎవరు ఇస్తున్నారు, ఆథర్ ఇస్తున్నాడు. ఫర్ ప్రింటింగ్ ఆఫ్ ఎన్వలప్ ద డిజైన్ అండ్ లోగో వార్ సప్లైడ్ బై ద బయ్యర్. ఇట్లా ఉండాలని చెప్తున్నాడు. డిటర్మైన్ ద టైమ్ ఆఫ్ సప్లై ఫర్ ది పర్పస్. సో ఫస్ట్ మనం ఏం చెప్పాలంటే అవి గూడ్స్ సర్వీస్ అనేది చెప్పాలి, దాని తర్వాత టైమ్ ఆఫ్ సప్లై. ఫస్ట్ సర్క్యులర్ ప్రకారంగా ఇన్ కేస్ ఆఫ్ ప్రింటింగ్ ఆఫ్ బుక్స్ వేర్ ఓన్లీ కంటెంట్ అనేది సప్లైడ్ బై ద పర్సన్ who own the usage right to intangible input, while the physical inputs including paper used for printing belonging to the printer. Printing supply of printing. So on the content supplied by the recipient is the principal supply and therefore ఇక్కడ ఏమవుతుందంటే ప్రింటింగ్ సర్వీస్ ఇచ్చినట్లు. ఎందుకు, పేపర్లు నావే, ఇంక్ నాదే, అది నాదే, కంటెంట్ ఒక్కటే ఆయన ఇస్తాడు, నేను దాన్ని తీసుకొని అది రీతిగా ప్రింట్ చేయాలి. అల్టిమేట్గా ఆడ మెయిన్ సర్వీస్ వచ్చేసి ప్రింటింగ్, ప్రిన్సిపల్ సర్వీస్ కాబట్టి సర్వీస్ కిందకి వచ్చేస్తుంది. వేర్ హ్యాస్ ఇన్ కేస్ ఆఫ్ సప్లై ఆఫ్ ప్రింటెడ్ ఎన్వలప్ బై ద ప్రింటర్ using its physical inputs including paper to print the design logo supplied by the recipient. అన్ని ప్రొవైడ్ చేసేది అతనే. ప్రిడామినెంట్లీ సప్లై ఆఫ్ గూడ్స్ అవుతుంది అండ్ సప్లై ఆఫ్ ప్రింటింగ్ ద కంటెంట్ ఇది యాన్సిలరీ అవుతుంది టు ద ప్రిన్సిపల్ సప్లై ఆఫ్ గూడ్స్కి అండ్ దేర్ ఫోర్ సచ్ సప్లై కాన్స్టిట్యూట్ గూడ్స్కి సంబంధించి. సో ఏదైతే ప్రింటింగ్ సర్వీస్ ఇస్తున్నామో బుక్స్కి సంబంధించి ఇది సప్లై ఆఫ్ సర్వీస్ అవుతుంది, ఇది సప్లై ఆఫ్ గూడ్స్ అవుతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు టైమ్ ఆఫ్ సప్లై చెప్పాలి. బుక్స్ అండ్ ఎన్వలప్ విల్ బి గవర్న్డ్. బుక్స్కి వచ్చేసి గూడ్స్ కాబట్టి 12, ఎన్వలప్స్ వచ్చేసి గూడ్స్ కాబట్టి 13. గూడ్స్ కాబట్టి 13, బుక్స్ సెక్షన్ 12 చూసుకుంటుంది. ఎందుకు ఇది
సర్వీసు గూడ్స్కి సంబంధించింది కాబట్టి యాక్చువల్గా 12 వచ్చేసి గూడ్స్కి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. 13 వచ్చేసి సర్వీస్కి సంబంధించి. సో టర్మ్స్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఈజ్ గూడ్స్ ఉన్నప్పుడు డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ లాస్ట్ డేట్ విచ్ ద ఇన్వాయిస్ ఈజ్ రిక్వైర్డ్ టు బి ఇష్యూడ్ ఆర్ డేట్ ఆఫ్ రీసెట్ ఆఫ్ పేమెంట్. ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి ఇన్వాయిస్ని ఎప్పుడు ఇష్యూ చేస్తున్నాడు అండ్ పేమెంట్ ఎప్పుడు వచ్చింది. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకుంటే సరిపోద్ది. ఎప్పుడు గూడ్స్ సంబంధించి. హవెవర్ నోటిఫికేషన్ స్పెసిఫై దట్ ద రిజిస్టర్డ్ పర్సన్ అదర్ దెన్ రిజిస్టర్డ్ పర్సన్ మేకింగ్ సప్లై ఆఫ్ స్పెసిఫైడ్ యాక్షనబుల్ క్లైమ్స్ హ్యాస్ టు పే జిఎస్టీ ఆన్ ద అవుట్వర్డ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ సప్లై స్పెసిఫైడ్. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ లాస్ట్ డే ఆన్ విచ్ ఇన్వాయిస్ హోడ్ టు బి ఇన్. మనకి ఒక ఇన్వాయిస్ ఇష్యూ చేయడానికి టైం ఏముంది చెక్ చేసుకోవాలి. 30 డేస్, 45 డేస్ అట్లా స్పెసిఫైడ్ డేస్ ఉంటాయి. దాన్ని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 31 ప్రకారంగా ఇన్వాయిస్ ఎప్పుడు ఇష్యూ చేయాలంటే ఫర్ సప్లై ఆఫ్ గూడ్స్ షుడ్ బి ఇష్యూడ్ బిఫోర్ అట్ ది టైమ్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ గూడ్స్. సో గూడ్స్ని ఎప్పుడైతే రిమూవ్ చేస్తుంటారో దానికి ముందర ఇష్యూ చేయాలి. ఫర్ ద సప్లై ఆఫ్ రిసిపియంట్ వేర్ సప్లై ఇన్వాల్వ్స్ మూమెంటమ్ ఆఫ్ గూడ్స్. సో ఒకవేళ గూడ్స్లో మూమెంటమ్ ఇన్వాల్వ్ అయితే ఇన్ ద గివెన్ కేసులో లాస్ట్ డేట్ విచ్ ఇన్వాయిస్ ఓ టు హ్యావ్ బిన్ ఇష్యూడ్ ఈ 7th ఏప్రిల్. టైమ్ ఆఫ్ సప్లై.